అందరికి వందనాలు. వాయిస్ వినపడుతుందా అండి? రైట్. వచ్చిన అందరికీ క్రీస్తునామ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. కొంచెం త్వరగానే కొన్ని విషయాలు తెలుసుకుని ఈరోజు తోటి ఈ 12 అధ్యాయాల వివరణ మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. త్వరగా చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన రాత్రి నుంచి ఎప్పటి వరకు మమ్మల్ని అంతగానో కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అపోస్తుల కార్యముల వివరణలో భాగంగా సుమారుగా 10 అధ్యాయాలు మేము వివరించుకున్నాం. మిగిలిన చాలా భాగాలు ఉన్నాయి తండ్రి. ప్రతి అధ్యాయాన్ని వివరించుకునే భాగ్యాన్ని మీరే మాకు సహాయం దయచేయండి తండ్రి. మరి 11వ అధ్యాయం నుంచి మేము ప్రారంభిస్తూ ఉండగా పరిశుద్ధాత్మిక సహాయం ద్వారా మీ పిల్లలతో నేరుగా మాట్లాడి మా ఆత్మీయ జీవితాలకి అలాగే తండ్రి ఎగ్జామ్కి వారికి కావాల్సిన ప్రతి మాటలు మీరే దయచేస్తారని కోరుకుంటూ, ఇంకా ఎవరైతే రావాలి తండ్రి వారిని కూడా సకాలంలో తీసుకుంటారండి. ముఖ్యంగా తండ్రి మరి యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు, టెక్నికల్ ప్రాబ్లం లేకుండా మీరే సహాయం దయచేస్తారని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గడిచిన రాత్రి లాస్ట్ క్లైమాక్స్లో 10వ అధ్యాయం చివరి నాకు తెలిసి 2 వచనాలు వివరించే సమయానికి లైవ్ కట్ అయింది. దానికి ప్రాబ్లం ఏంటో కూడా నాకు ఇప్పటికీ తెలియట్లేదు. చాలా సందర్భాల్లో కరెక్ట్గా 2-3 వచనాలు ఉన్న సమయానికి లైవ్ కట్ అవుతుంది. కాబట్టి ఆ దేవునికి ఎరుక. ఏది ఏమైనా సుమారుగా గడిచిన రాత్రి 2 అధ్యాయాలు మనం వివరించుకున్నాం. మరొకసారి ఈ 10వ అధ్యాయం గురించిన కొన్ని విషయాలు మీకు చెప్పి దాని కంటిన్యూగా మనం 11 అధ్యాయాలకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఒకవేళ నా వాయిస్ ఎక్కడైనా కట్ అవుతే త్వరగా చెప్పండి. త్వరగానే లేఖనంలోకి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేద్దాం. విందాం. 10వ అధ్యాయం యొక్క సారాంశాన్ని మనం గ్రహించితే, ఇటలీ పటాలమనబడిన ఒక ప్రాంతంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి. అయితే కొర్నేలి గారు యూదుడు కాదు. కొర్నేలి ఇశ్రాయేలు జాతికి సంబంధించిన వాడు కాదు. అయితే ఈయన దేవుడు అంటే చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఈయన భక్తిపరుడు, న్యాయవంతుడు, నీతిమంతుడై సొసైటీలో మంచి పేరు పొందుకున్నటువంటి శతాధిపతి కొర్నేలి గారు. అయితే ఈ కొర్నేలి గారు చాలామందికి ధర్మాలు చేశాడు. దాన ధర్మాలు, సహాయం అన్నీ దేవునికి ఇష్టానుసారంగా చేశాడు. ఈ చేసినటువంటి కార్యాలు ఏవైతున్నాయో ఈ కార్యాలన్నీ దేవుని దృష్టికి వెళ్ళాయి. ఒకసారి అండి క్షమించండి. ఆయన దేవుని దృష్టికి కొర్నేలి గారు చేసిన ప్రార్థన, కొర్నేలి గారు చేసిన దాన ధర్మాలు, కొర్నేలి గారు చేసినటువంటి ఆయన యొక్క క్రియలన్నీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళాయి. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నిజమైన దేవుడు ఎవరు, అసలు యేసుక్రీస్తు వారి గురించి కొర్నేలి గారికి తెలియాలని ప్రభుదూత కొర్నేలి గారికి దర్శనంలో కనబడింది. అయితే ఈ దర్శనంలో కనబడిన తర్వాత ప్రభుదూత చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో పేతురు అనబడిన సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొప్పే అనే పట్టణంలో సీమోను అనే ఒక చర్మకారుడి ఇంటి దగ్గర ఆయన బస చేశాడు. నువ్వేం చేస్తావంటే 2 మనుషుల్ని అక్కడ పంపించి పేతురు అనబడిన సీమోనుని నువ్వేం చేయాలంటే మీ ఇంటికి తీసుకుంటారా, ఆయన దేవుని గురించి విషయాలు సువార్తనికి ప్రకటిస్తాడని ప్రభుదూత కొర్నేలి గారికి చెప్పారు. ఇలా కొర్నేలి గారు చెప్పిన తర్వాత కొర్నేలి గారు ఏం చేశారంటే 2 మనుషులతో పాటు ఒక వ్యక్తి సైనికుడు కూడా, దేవుడు అంటే చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, భక్తిపరుడు, అలాంటి సైనికుని కూడా కొర్నేలి గారు 3 కూడా యొప్పే అనే ప్రాంతానికి పంపించాడు.
ఇలా యొప్పే అనే ప్రాంతానికి పంపిస్తూ ఉన్నప్పుడు పేతురు గారు మధ్యాహ్నం సుమారుగా 12 గంటల సమయానికి దేవునికి ప్రార్థన చేయడానికి మేడ మీదకెక్కి అంటే మిద్ది మీదకెక్కి ప్రార్థన చేయుచు ఉండగా ఆయనకి ఆకలేసిందంట. అయితే కింద ఉన్నటువంటి వారు అంటే యోధ క్షమించండి సీమోను ఇంటి దగ్గర ఉన్న వారు వంటలు చేస్తున్నారు, ఇంకా ప్రిపరేషన్‌లో ఉన్నారు. అయితే ఈయనకి బాగా ఆకలి వేస్తుంటే ఆయనకి దర్శనంలోడు కనబడిందేంటంటే ఆకాశం నుంచి ఒక దుప్పటి చింగు ఒకటి కిందకి రావడం, చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు ఇవన్నీ ఆయన కనబడినప్పుడు దేవుడు మాట్లాడిన విషయం అంటే వీటిని చంపుకొని తిని ఆకలి తీరుతుందని చెప్పాడట. సుమారుగా 3 సార్లు అడిగాడంట. ఆ ముమ్మారు అడిగినప్పుడు నేను తీసుకోను, నిషిద్ధమైన వాటిని నేనెలా తినననేసి పేతురు గారు ప్రభు దూత చెప్పినప్పుడు దర్శనంలో మాట్లాడుతుంటే, అవి నిషిద్ధమైనది నీకెవరు చెప్పు నేను పరిశుద్ధపరిచానని దేవుడు పేతురు గారికి జవాబిస్తే, సుమారుగా 3 సార్లు జరిగిన తర్వాత, ఆ ముమ్మారు అయిపోయిన తర్వాత, ఆ దుప్పటి ఎలాగైతే వచ్చిందో అదే దుప్పటి మరలా పైకెళ్ళిపోయింది. అసలు ఈ దర్శనానికి అర్థం ఏటబ్బా అనేసి పేతురు గారు ఆలోచిస్తూ ఉండగా, ఇప్పుడు ఈ ఇటలీ పటాలమనబడినటువంటి శతాధిపతి గారి శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఈ శిష్యులు ఎక్కడికొచ్చారంటే, పేతురు గారు బస చేస్తున్నటువంటి సీమోను ఇంటికొచ్చారు. ఇలా సీమోను గారి ఇంటికొచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, సీమోను గారి దగ్గరికెళ్ళి, అయ్యా పేతురు అనబడిన సీమోను గారు ఒకతను ఉండాలి. మీ మీ ఇంటి దగ్గర ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? అని అడిగినప్పుడు, "ఆ! ఇక్కడే ఉన్నాడండి. పైనున్నాడు" అనేసి చెప్పినప్పుడు, అప్పుడు దూత చెప్పిన విషయం ఏంటే, "నీ కొరకు ముగ్గురు వెయిటింగ్ చేస్తున్నారు. ఆ ముగ్గురు కూడా నీ దగ్గరికి వస్తున్నారు. వారితో పాటు నువ్వు వెళ్ళాలని" దర్శనంలో దేవుడు వారితో మాట్లాడాడు పేతురు గారితో. సరే ఎందుకు అనేటి ఏంటి కనుక్కుందాం అనేసి పేతురు గారి కిందకొచ్చి, "మీరు అడుగుతున్నటువంటి పేతురు అనబడిన సీమోను నేనే. నాతో మీకు పనేంటి?" అని పేతురు గారు ఆ కొర్నేలి గారి మనుషులతో మాట్లాడినప్పుడు, కొర్నేలి గారి పరిచయం ఆ సైనికుడు చెప్పాడు. ఎవరికి? పేతురు గారికి. సరే ఎలాగో మధ్యాహ్నం టైం అయిపోయింది కదా! రండి కలిసి భోజనం చేసి తర్వాత మనం వెళ్దాం. నేను మీతో పాటు వస్తాననేసి ఆ ముగ్గురికి కూడా ఆతిథ్యం ఇచ్చాడంటే సీమోను అనబడిన పేతురు గారు, అక్కడ ఉన్నటువంటి చర్మకారుడు సీమోను గారు. వారితో పాటు కలిసి భోజనం చేసి విందు ఆరగించిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ లేచి కొర్నేలి గారు ఇంటికి బయలుదేరారు. ఎవరు? పేతురు గారు. పేతురు గారితో పాటు కొంతమంది విశ్వాసులు. ఈ విశ్వాసులతో పాటు కొర్నేలి గారి మనుషులు పిలువబడుతున్న వీళ్ళ ముగ్గురు కొంతమంది సమూహం కొర్నేలి గారి ఇంటికి వెళ్లారు. ఇలా కొర్నేలి గారి ఇంటికి వెళ్ళిన తర్వాత కొర్నేలి గారికి ఏం చేశారంటే, దేవుని యొక్క వాక్యం గురించి తెలియబడిన తన ఫ్రెండ్స్ ఉన్నారు, తన బంధువులున్నారు. తనతో పాటు ఎవరైతే సర్కిల్ ఉన్నారో, ఆ సర్కిల్ వారందరిని తన ఇంట్లోకి తీసుకొని వచ్చాడట వాక్యం వినిపించడానికి. అయితే అన్యుడిగా పిలువబడుతున్న వాడు ఈ కొర్నేలి గారు ఎవరైతే ఉన్నారో, ఈ కొర్నేలి గారికి దేవుని యొక్క వాక్యం అర్థమైంది. దేవుడి గురించి విషయాలు తెలుసు కాబట్టి, కొర్నేలి గారు పేతురు గారు వచ్చే సమయానికి ఇల్లంతా నిండిపోయిందంట. పేతురు గారు ఆ కొర్నేలి గారి ఇంటి దగ్గరకొచ్చే సమయానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని చూసిన తర్వాత ఆశ్చర్యపోయాడట. ఇదేటి కొర్నేలి ఎవడు? కొర్నేలి దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత జనం ఎందుకొచ్చారు? ఏటని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఈయనకి అర్థమైన విషయం ఏంటే, కొర్నేలి గారు అసలు నన్నెందుకు పిలిపించారని పేతురు గారు కొర్నేలి గారిని అడిగారు. అప్పుడు కొర్నేలి గారు దర్శనంలో అంటే మనకి సుమారుగా మొదటి వచనం నుంచి కనబడుతున్నటువంటి ఆ దర్శనం గురించి పేతురు గారికి కొర్నేలి గారు వివరించారు. ఇలా వివరించిన తర్వాత అప్పుడు దేవుడు పక్షపాతి కాదని, దేవుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రభువు అందరికీ ఏమైనటువంటి దేవుడు పక్షపాతి కాదు అని నిజంగా గ్రహించాడంట. అంటే దేవుడు కేవలం ఇశ్రాయేలు ప్రజలకి మాత్రమే కాదు, ప్రపంచమంతా దేవునికి చాలా అవసరమని గ్రహించాడంట పేతురు గారు. ఇలా గ్రహించిన తర్వాత పేతురు గారు సువార్తను చెప్పడం స్టార్ట్ చేశాడట. ఇంకో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయనతో పాటు మేము తిరిగాము. 3.5 సంవత్సరాల పరిచర్యలో భాగస్థులమయ్యాము. ఈ 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో యేసుక్రీస్తు వారి గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త పరిచర్య ఎన్నో స్వస్థతలు చేశాడు. ఎన్నో సూచక్రియలు చేశాడు. దేవుడి గురించి చెప్పాడు. మమ్మల్ని కూడా హెచ్చరించాడు. ఆయన చెప్పినట్టుగానే యేసుక్రీస్తు వారిని సిలువేసి చంపేశారు. సిలువేసి చంపేసిన తర్వాత ఆయన పునరుద్ధానం చెందుతానని చెప్పాడు. 3 రోజులు తిరిగి లేస్తానని చెప్పాడు మాతోటి. ఆయన మూడో దినాన పునరుద్ధానుడై మాతో పాటు 40 రోజులు బస చేశాడు. ఈ 40 రోజులు బస చేసిన తర్వాత మాతో కొన్ని హెచ్చరిక మాటలు చెప్పాడు. ఇదిగో మీరు సమస్త ప్రజలకు సువార్తను ప్రకటించనని మాకు యేసుక్రీస్తు వారు చెప్పి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు.
ఆయన ఎలాగైతే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో అదే రీతిగా మరలా ఈ భూమి మీదకి వస్తాడు. కాబట్టి మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మృతులకు పునరుద్ధానం ఉంది. అంటే చనిపోయిన వారికి మరొక లోకం ఉందని రుజువుపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే మనకు దేవుడు ప్రభువుగాను, ఆయనే న్యాయాధిపతిగాను, ఆయనే క్రీస్తుగాను, ఆయనే దేవుని కుమారుడిగాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. రుజువుతోటి, సాక్ష్యాలతోటి పేతురు గారు ఆ కొర్నేలి గారి దగ్గర ఉన్నటువంటి వారందరికీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా సడన్‌గా ఏమైందంటే వారిలో కొంతమందికి అన్య భాషలు మాట్లాడే వరం ఒకటి వచ్చింది. పరిశుద్ధాత్ముడు ఆ టైంలో అన్య భాషలు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఈ అన్య భాష మాట్లాడుతుంటే పేతురు గారు ఆశ్చర్యపడిపోయారు. ఇదేంటి అంటే పేతురు గారికి అర్థమైన విషయం ఏంటంటే మేము పెంతెకోస్తు పండగ దినాన్ని ఎట్టి రీతిగా అయితే బాప్తిస్మం అంటే ఎట్టి రీతిగా అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నామో, అన్య భాషలు మాట్లాడము, అట్టి రీతిగానే అన్యులుగా పిలువబడుతున్న వారికి కూడా పరిశుద్ధాత్ముడు అన్య భాషను కూడా ఇచ్చాడని పేతురు గారికి అర్థమైంది. ఇది మనం గడిచిన రాత్రి మాట్లాడుకున్న విషయం. 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో మాట్లాడిన తర్వాత సుమారుగా ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుచున్నాడు త్వరగా విందాం. 44వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం. ఎప్పటి వరకు అందరికి అర్థమైందా? అంటే ఇప్పటి వరకు చెప్పిన మాటలు త్వరగా రెస్పాండ్ అవ్వండి. మీరు త్వరగా రెస్పాండ్ అవుతే నేను కూడా కొంచెం త్వరగా ముందుకెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఇప్పటివరకు చెప్పినటువంటి సారం సుమారుగా 10వ అధ్యాయం అందరికి అర్థమైందా? ఒక రైట్. 44 నుంచి చదువుతున్నాను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్ముడు దిగాడు. పరిశుద్ధాత్మ దిగిన తర్వాత సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా చూడండి, సున్నతి పొందినవారు. సున్నతి ఎవరు పొందుకుంటారు అంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం సున్నతి పొందాలి. అంటే అబ్రహాము గారికి ఇచ్చినటువంటి లేఖనాల ప్రకారం, అబ్రహాం గారికి దేవుడు ఇచ్చిన నిబంధన ప్రకారం సున్నతి పొందే ప్రతి మగవాడు కూడా నావాడగును అని దేవుడు అబ్రహాం గారితో చేసిన నిబంధన బట్టి అప్పటికి కూడా అంటే పేతురు గారు అపోస్తులు ఉన్న కాలంలో కూడా మొదటి శతాబ్దంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి ఏం పొందుకుంటున్నారు? సున్నతి చేయబడిన వారు ఉన్నారు. అయితే సున్నతి పొందినటువంటి వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ అనే వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబట్టు చూసి విభ్రాంతి నొందిరి. అంటే సున్నతి పొందిన వారు కనబడుతున్నారు, సున్నతి పొందలేని వారు. అంటే సున్నతి పొందలేని వారు అంటే అన్యజనులు. అంటే మనం మొహమాటం లేకుండా చెప్తున్నాం, మనం కూడా అన్యులమే. ఎవరు దేవుని పిల్లలు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే సున్నతి పొందినవారు. ఇశ్రాయేలు ప్రజలు కాని వారు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు కానివారు సున్నతి పొందని వారు అన్యులు. అయితే దేవుడు ఇచ్చినటువంటి లేఖనాల ప్రకారం పాత నిబంధన చరిత్రలో మనకి కొన్ని విషయాలు అర్థం కావాలంటే మరలా చెప్తున్నాను. మోషే గారు ఇచ్చిన లా ప్రకారం, మోషే గారి చట్టం ప్రకారం కావచ్చు, అబ్రహాం గారు దేవుడు చేసిన నిబంధన ప్రకారం కావచ్చు, మీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ నిబంధన అంటే, ఇప్పుడు దాసుల్లో కావచ్చు, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా దాసులు బయట దేశాల నుంచి దాసులు కావచ్చు, పనివారు కావచ్చు, సేవకులు కావచ్చు, వీళ్ళెవరైనా కానీ ఎవరికి పడితే వారికి ఇశ్రాయేలు గోత్రంలో చేర్చబడడానికి అవకాశాలు లేవు. ఒకవేళ మేము ఇశ్రాయేలు గోత్రంలోకి మేము చేర్చబడతాము అని ఒకవేళ ఎవడైనా అంటే వెండితో కొనబడిన దాసుడే కావచ్చు, బంగారంతో కొనబడిన దాసుడే, వీళ్ళందరినీ కూడా ఏం చేయాలంటే వారికి సున్నతి అనేది చేయాలి. అంటే సున్నతి చేయబడేటువంటి ఏ మగవాడైనా కానీ ఇశ్రాయేలు గోత్రంలో చేర్చబడాలంటే వాడు వెండితో కొనాలి. అంటే వెండితో కొని వాడికి సున్నతి చేస్తేనే వాడు ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన వాడు డిక్లరేషన్ అవుతుంది. మనకి ఇంకా కొంచెం క్లారిటీగా తెలియాలంటే యాకోబు కుమార్తె అయినటువంటి అంటే లేయ గారు పుట్టినట్టు దేనమ్మ గారు ఉంటారు. దేనా గారి చరిత్ర మనం చదువుతూ ఉంటే ఆ దేనా గారు ఒక అబ్బాయితో పోయినప్పుడు, ఒక అబ్బాయి తనని చెరిపేసినప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని లవ్ చేసినప్పుడు లేవి గారు, సిమ్యోను గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటంటే, ఇదిగో మీరు మా గోత్రంలో చేర్చబడాలంటే మా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం మీరు సున్నతి పొందాలి. మీరు సున్నతి పొందితేనే తప్ప
మేము మీతో వెయ్యమందం, మీరు మాతో కలిసిపోకూడదని అన్నప్పుడు, సరే దానిదేముంది మేము కూడా సున్నతి చేయించుకుంటాం. మేము మీతో పాటు వ్యాపారం చేస్తాం. మేము మీతో పాటు కలిసి ఉంటామని ఆ ప్రాంతం వారు షెమ్యోను గారితోటి, లేవి గారితోటి, యాకోబు గారితో నిబంధన చేసుకుంటారు. అంటే ఎవరైతే సున్నతి పొందుతారో సున్నతి పొందిన వారు మాత్రం ఇశ్రాయేలు గోత్రంలో చేర్చబడతారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రంలో చేర్చబడిన గుంపు ఉంది. వారిని అన్యజనులుగా పిలువబడతారు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము ఆ కాలంలో ఎవరి దగ్గర ఉందంటే అపోస్తుల మధ్యలో ఉంది. అది సున్నతి పొందినవారు. అయితే ఇప్పుడు సున్నతి పొందలేని వారి సహితం కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారు. ఇదేమిటి అనేసి ఒక పక్కన పేతురు గారితో పాటు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, అంటే వీళ్ళందరూ కూడా సున్నతి పొందారు. అదేంటి మనం సున్నతి పొందాం కదా, సున్నతి పొందిన మన దగ్గరికి పరిశుద్ధాత్ముడు రావాలి, యేసుప్రభువారు మన దగ్గర రావాలి. అలాంటిది అన్యులు సహితం కూడా పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, అంటే దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అందరికీ ఇవ్వాలని అనుకున్నాడు. అందుకనే పేతురు గారు, అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే అన్యులకి మొట్టమొదటిసారిగా సువార్తను ప్రకటించినటువంటి అపోస్తులు ఎవరయ్యా అంటే పేతురు గారు. అంటే పేతురు గారు చేసిన ప్రసంగానికి ఆ కాలంలో, అంటే సుమారుగా 2వ అధ్యాయంలో గుర్తుపెట్టుకుని, 2వ అధ్యాయంలో పేతురు గారు చేసిన ప్రసంగానికి అపోస్తులులకి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ అపోస్తులు ఎవరైతే ఈ అపోస్తులు చేసిన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ చేతుల నుంచి పరిశుద్ధాత్మ అనే వరం పొందుకునేవారు. అయితే ఇప్పుడు కొర్నేలి గారి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అన్యజనుల దగ్గర కూడా సువార్తను ప్రకటిస్తే పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడనే విషయం పేతురు గారికి అర్థమైంది. పేతురు గారితో పాటు సున్నతి పొందిన వారు కూడా, సున్నతి పొందలేని వారు కూడా దేవుడు కావాలని ఇశ్రాయేలు ప్రజలందరికీ అర్థమైందంట. ఇలా అర్థమైన తర్వాత త్వరగా ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా, అంటే భాషలు మాట్లాడుతున్నారు. అంటే వారిలో కొంతమంది బాగా గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నా. ఇప్పుడు ఈ కొర్నేలి గారు శతాధిపతి 100 మందికి అధికారి. ఈ 100 మందికి అధికారిగా పిలువబడుతున్న వారు తన ఫ్రెండ్ సర్కిల్లో అనేక మంది ఉంటారు. చాలా భాషలు మాట్లాడేవారు ఉంటారు. అంటే ఇప్పుడు ఎలాగైతే పెంతెకోస్తు అనే పండగ దినాన అంటే యెరూషలేము అనే ప్రాంతానికి కురేనియా, ఐగుప్తు, పంపులియా కొన్ని దేశాల వారు ఎలాగైతే వచ్చారో, మన భాషలో అంటే మనం అనుకున్న లెక్కన ప్రకారం కొర్నేలి గారు శతాధిపతి, ఒక అధికారి. ఈ అధికారి దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి అనేక భాషలు మాట్లాడే వారిని కూడా ఆ ప్రాంతాన్ని తీసుకుని వచ్చాడు. వారి ఫ్రెండ్ సర్కిల్లో, బంధువుల్లో వీళ్ళందరూ కూడా ఈ పరిశుద్ధాత్మరాన్ని వరాన్ని వచ్చినప్పుడు వారికి అర్థమయ్యే రీతిలో, అంటే కొంతమందికి కొన్ని లాంగ్వేజ్లు వచ్చి ఉండొచ్చు, కొంతమందికి కొన్ని లాంగ్వేజ్ రాకపోవచ్చు. ఎవరికైతే రాలేని లాంగ్వేజ్ ఉందో ఆ రాలేని లాంగ్వేజ్ తోటి తన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వారికి అర్థమయ్యే రీతిలో వారికి దేవుని గురించి సువార్తను వారికి వారే బోధించుకుంటున్నారంట తన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వారికి. ఈ వరం చూసి పేతురు గారు ఆశ్చర్యపడిపోయారు. తర్వాత అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరును బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్ళను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించారు. అరే మీకు ఆల్రెడీ దేవుని కృపను బట్టి మీరు సున్నతి పొందకపోయినా దేవుడు మిమ్మల్ని మీద పరిశుద్ధాత్మను వరాన్ని ఇచ్చి మీరు అన్ని భాషలు మాట్లాడడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే మీరు అర్జెంటుగా బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తుంటాడంటే కొర్నేలి గారి దగ్గర ఉన్నటువంటి ఆ జనసమూహానికి పేతురు గారు మెసేజ్ చెప్పాడట. ఇలా చెప్పిన తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకునేది. అయ్యా మీరు కొన్ని రోజులు ఇక్కడ ఉండండి, మాతో పాటు ఉండండి, మాకు దేవుని గురించి చెప్పండి అనేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పేతురు గారిని పేతురు గారిని ఇక్కడ నిలబెట్టేసి సువార్తను వినిపించుకున్నారంట అక్కడ ఉన్నటువంటి సమాజం. కొర్నేలి గారు. ఇది 10వ అధ్యాయం సారాంశం. ఒకవేళ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. నెక్స్ట్ 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం త్వరగా. అన్యజనులు అంటే సున్నతి పొందలేని వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ అన్యజనులుగా పిలువబడతారు. ఈ అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించిరని అపోస్తులను యోదయ అంతటా సహోదరులు వినిరి. అంటే ఎవరి వలన విన్నారు? పేతురు గారు చేసిన ప్రసంగం వలన. కైసరయ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యం విన్నారట.
అనేక మంది దేవుడి సంఘంలోకి ఏర్పాటు చేయబడ్డారంట అనే విషయం అక్కడికి వినపడిందంట. ఎక్కడికి? యోదయ ప్రాంతంలో ఉన్న సహోదరుల దగ్గరికి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు అంటే పేతురు గారు అప్పటి వరకు ఎక్కడున్నాడు? కైసరయ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన కైసరయ ప్రాంతంలో కొర్నేలి గారి ఇంటి దగ్గర ఉండి దేవుని గురించి చెప్పేసిన తర్వాత యెరూషలేము అనే ప్రాంతానికి వచ్చేసాడు. ఇప్పుడు యెరూషలేము ప్రాంతానికి వచ్చేసిన తర్వాత అక్కడ కొన్ని ప్రశ్నలు వారి మధ్యలో సంభాషణ శైలి జరుగుతుంది. ఎవరికంటే సంఘంలో ఉన్న పెద్దలకి, పేతురు గారికి. ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒక డిబేట్ జరుగుతుంది. ఏంటి ఆ డిబేట్ అంటే చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. విందాం. 2వ వచనం నుంచి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసి తినమని అతనితో వాదము పెట్టుకున్నారు. మీకు అర్థమవుతుందా? అంటే యోదయ ప్రజలు సున్నతి పొందని వారితోటి యాక్సెప్ట్ చేయరు, వారితో కలుసుకోరట. అంటే యోదయాలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే సున్నతి పొందలేదో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేయకూడదు, వారితో కలుసుకోకూడదని ఒక నిబంధన ఉంది. మీరెందుకు ఆ నిబంధనని మీరో అనేసి పేతురు గారిని అపోస్తులందరూ కూడా ఆయన్ని వాదోపవాదాలకు వెళ్ళాడట. అప్పుడు వాదోపవాదాలకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం జరిగింది? 4వ వచనం. అందుకు పేతురు మొదట నుండి వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచు ఉండగా, అంటే మన 10వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేయడానికి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభు దూత ఇలాగ చేసింది కదా దుప్పటి, అవన్నీ వివరించుకుంటూ వచ్చాడట. వివరించుకుంటూ వస్తూ అంటే 10వ అధ్యాయంలో ఉన్న సారాన్ని మరలా పేతురు గారు ఎవరికి వివరిస్తున్నారంటే అపోస్తలుడికి వివరిస్తున్నాడు. అందరికి అర్థమవుతుందా? అంటే అక్కడ జరిగినటువంటి విషయం ఏదైతుందో అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని పేతురు గారు ఏం చేస్తున్నారంటే మరలా ఈ అపోస్తలుడికి వివరిస్తున్నాడు. ఈ అపోస్తలులకు వివరిస్తూ ఏం చెప్తున్నాడు? ఒక మాట చెప్తున్నాను, త్వరగా వెళ్దాం. 16వ వచనం. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చింది కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన అనుగ్రహము ఇచ్చాడట. సమాన వరాన్ని అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించు నేను ఏ పాటి వాడిని అని చెప్పాడట. అంటే మనకు పరిశుద్ధాత్మైన వరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఎలాగైతే ఇచ్చాడో అట్టి రీతిగా కైసరే ప్రాంతంలో కొర్నేలి గారి ఇంటి దగ్గర కూడా అన్యజనుల దగ్గరికి పరిశుద్ధాత్ముడు దిగాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు నేనెందుకు అని ఆటంకపరచాలి? దేవుడే వారిని ఏర్పాటు చేశాను, నేను ఏ పాటి వాడిని అనేసి పేతురు గారు అపోస్తుల దగ్గర మాట్లాడాడు. ఇలా మాట్లాడుతూ వారు ఈ మాటలు విని మరేమి అడ్డం చెప్పక సరే ఇంకేం మాట్లాడకుండా అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచరి. అర్థమవుతుందా? అంటే కేవలం తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు కేవలం ఇశ్రాయేలులు మాత్రమే దేవుడు కాదు, ప్రపంచానికి ఈ దేవుడు చాలా అవసరం అని అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి వారందరికీ ఈ విషయం అర్థమైంది. అప్పుడు దాన్ని బట్టి దేవుని మహిమపరిచారు. ఈ విషయం ఎక్కడ జరిగిందంటే పేతురు గారు యెరూషలేముకు వచ్చిన సందర్భాన్ని వివరించారు. అంటే సుమారుగా 18 వచనాలు. అందరికి అర్థమైంది ఇక్కడ వరకు? త్వరగా చెప్పబడిన మాటలు ఇప్పటి వరకు అర్థం కాలేదా? త్వరగా అండి మీరు రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ నుంచి ఒక చరిత్ర మనకు మొదలవుద్ది. అందుకనే అర్థమైందా లేదా? నెక్స్ట్ లేఖనాలకు మరలా మనం చాలా విచిత్రమైన సంగతి ఇక్కడ నుంచి జరుగుద్ది కాబట్టి చాలా జాగ్రత్త వినడానికి ట్రై చేయండి. 19వ వచనం. స్టెఫన్ గారు చనిపోయిన విషయాన్ని బట్టి కొంతమంది ఏం చేశారంటే చెదిరిపోయారు. మనందరికి తెలిసిన విషయమే. కొంతమంది ఏం చేశారంటే యోదయ, సమరయ, భూదిగంతాల వరకు స్టెఫన్ గారు కలిగిన హింసను బట్టి కొంతమంది ఆయా ప్రాంతాలు చెదిరిపోయారు.
ఇలా చెదిరిపోయిన వారికి ఏం చేశారంటే గుర్తుపెట్టుకోండి. ఈ 19వ వచనం మనందరికిని ఓ మొహమాటం లేకుండా చెప్తున్నా చెంప దెబ్బ మీద కొట్టేంతగా ఉంటది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు బ్రదర్ అంటే, నాకు ఈ స్టెఫన్ గారి విషయంలో కలిగినట్టు ఈ శ్రమను బట్టి చాలా వాల్యూస్ మనం నేర్చుకోవాలి క్రైస్తవులుగా. ఇప్పుడు స్టెఫన్ గారు చనిపోయిన తర్వాత ఆల్రెడీ అప్పటికే సంఘంలో శిష్యులు అనేవారు స్ట్రెంత్ పెరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ అపోస్తులు చేసిన బోధ ఏదైతుందో, ఈ అపోస్తులు చేసిన బోధను పట్టుకున్నవారు వారు ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారో ఆ ప్రాంతంలో మేము పలానా వాక్యం విన్నాం, అక్కడ బాగా చెప్తున్నారు. కొన్ని సంఘాలు ఉంటాయి. స్థానిక సంఘాలు ఒకవేళ మామూలు చెప్తున్నా, మన సొంత ఊరిలో సంఘాలు నచ్చలేనప్పుడు మనం ఏం చేస్తాం, పొరుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలు కొంతమందికి వెళ్తాం. అలా సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు చెప్పిన వర్తమానాలు మీకు విన్నప్పుడు చాలా బాగున్నాయి, నచ్చాయి. అయితే విచిత్రం ఏంటే, ఇప్పుడు మీ ఏరియాలో ఉన్నటువంటి పాస్టర్ గారు చెప్పిన మెసేజ్‌కి, పొరుగు ప్రాంతాల్లో అంటే మా దగ్గరలో రాజమండ్రి ఏరియా ఉంది. మా రాజమండ్రి ఏరియాలో చాలా సంఘాలున్నాయి. ఆ చాలా సంఘాల్లో చాలామంది మంచి సేవకులున్నారు. వాక్యం చెప్పేటువంటి సేవకులున్నారు. వాక్యం చెప్పలేని సేవకులు కూడా ఉన్నారు. అయితే కొంతమంది చాలా సంఘాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, రాజమండ్రి ఏరియాలో ఉన్న సంఘాలకు వెళ్తారు. మా ప్రాంతాల్లో కూడా చాలామంది. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఓపెన్‌గా అడుగుతున్నా. స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి, అంటే స్థానిక సంఘం అంటే మన సొంత ఊర్లో ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి, రాజమండ్రి ఏరియాలో ఉన్న కొన్ని సంఘాలకి మనం వెళ్తున్నప్పుడు, మరి విన్న వర్తమానాలు మనం ఏం చేస్తున్నాం? ప్రశ్న అర్థమైందా? అర్థం కాలేదా? మరలా రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మా ఊరి పేరు గండేపల్లి. నేను గండేపల్లిలో సేవ చేస్తున్నా. ఇప్పుడు గండేపల్లిలో సేవ చేస్తున్నప్పుడు గండేపల్లి అనే ప్రాంతంలో కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు ఇన్ని సంఘాల్లో నాకు వాకింగ్ ఎక్కడ దొరకలేదని కొంతమంది ఏం చేస్తున్నారు, రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు వాక్యం వినడానికి. ఒక రైట్ వెళ్ళావు, బాగుంది. ఇప్పుడు ఇక్కడ వాక్యం నచ్చలేదు, పాస్టర్ గారు నచ్చలేదు. పాస్టర్ గారు నచ్చలేనప్పుడు వాక్యానికి నచ్చలేనప్పుడు పొరుగు ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆ పొరుగు ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత, అంటే రాజమండ్రి ఏరియాలోకి వెళ్ళిపోయిన తర్వాత, మరి అక్కడ నువ్వు విన్న వాక్యాలు ఏవైతే విన్న వాక్యాలు నువ్వేం చేస్తున్నావు? ఆప్షన్ ఏ, అక్కడ ఉన్నటువంటి సేవకుడికి అటెండెన్స్, అయ్యా నేను వచ్చాను, నా ముఖం చూడండి అని పలకరించడానికి వెళ్తున్నావా? 2, విన్న వాక్యం కనీసం నీ ఇరుగు పొరుగు వారికి ఎక్కడైనా సువార్తను ప్రకటిస్తున్నావా? 3, అక్కడ విన్నటువంటి వాక్యం ఏంటంటే ఆ విన్నటువంటి వాక్యాన్ని నీ పొరుగు వారికి ఎక్కడైనా మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చూపిస్తున్నావా? అంటే ఈ 3 ఎందుకు అవసరం బ్రదర్ అంటే చాలా అవసరం. ఎందుకంటే స్టెఫన్ గారి విషయంలో జరిగినటువంటి ఆ మరణం ఏదైతుందో ఆ మరణం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు యోదయ అనే ప్రాంతంలో, అంటే యెరూషలేము అనే ప్రాంతంలో సంఘాన్ని కట్టాడు అపోస్తులుడు. అపోస్తులు చేసిన బోధ ఏదైతుందో, యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన విషయాలు ఏవైతున్నాయో ఆ యేసుక్రీస్తు వారి గురించి చెప్పినటువంటి విషయాలు ఈ స్టెఫన్ గారు చనిపోయిన తర్వాత కొంతమంది విశ్వాసులు ఏమైపోయారంటే చెదిరిపోయారు. బాగా వినండి, 19వ వచనం. స్టెఫన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు అంటే యోదయ ప్రాంతంలో అప్పుడు అపోస్తులు తప్ప మిగిలిన వారందరూ చెదిరిపోయారు. ఇలా చెదిరిపోయిన వారు ఏం చేశారు? యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక. క్లియరా? అంటే యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక. అందులో ఎవరైనా సేవకులు కనబడుతున్నారా? అంటే చెదిరిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే విశ్వాసులు ఏం చేశారంటే, ఎవరికి ధర్మశాస్త్రం తెలుసు? మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తుంది, అక్కడ జవాబు చెప్పడానికి ట్రై చేయండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుని గురించిన విషయాలు, ధర్మశాస్త్రం గురించిన విషయాలు, వాక్యం అనే పదాలు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే తెలుస్తుందా? లేకపోతే వారు వేరే వేరే ప్రాంతాలు ఉన్నారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు అరబ్ కంట్రీస్ కావచ్చు, కొన్ని దేశాలు ఉన్నాయి, ఈజిప్ట్ అనే దేశం కావచ్చు. ఇప్పుడు ఈ దేశాల్లో మన వలసకి వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు వారికి వలసకి వెళ్ళిపోతే
వలసలోకి వెళ్ళిపోయినటువంటి కొంతమంది ఓనర్స్ ఉంటారు. వారికి ధర్మశాస్త్రం గురించి మనం చెప్పాము, వాళ్ళు వింటారా చెప్పండి? మామూలుగా అడుగుతున్నా, వారు వింటారా? ఈ ధర్మశాస్త్రం గురించి మనం చెబితే వారు ఏమైనా వింటారా? మమ్మల్ని అడుగుతున్నా, నార్మల్గా అడుగుతున్నా, త్వరగా చెప్పండి. త్వరగా ధర్మశాస్త్రం గురించి ఎవరికైనా, ధర్మశాస్త్రం గురించి అరబ్ కంట్రీస్లో ఉన్నవారు కొంతమంది ఉన్నారు, దేవుని గురించి తెలియదు. ఇప్పుడు అలాంటి వారి దగ్గరికి వెళ్ళిపోయి మేము వాకింగ్ చెప్తాం బ్రదర్, కొంచెం మీరు కూర్చొని వినండి అంటే ఎవరైనా వింటారా అంటే వినరు. ఎందుకంటే వారు బిజీ, వారి లైఫ్. కానీ విచిత్రం ఏంటంటే, మేము వాకింగ్ చెబుతాం మీరు వినండి అని చెప్పే మాట ఎవరికి వినబడుతుంది చెప్పనా? అక్కడ ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో యూదులు వింటారు. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం గురించి తెలుసు, దేవుని గురించిన విషయాలు తెలుసు. కాబట్టి ఇక్కడ అప్పుడు బాగా గుర్తుపెట్టండి, అపోస్తుల దగ్గర బోధ విన్నవారు ఎవరైతే ఉన్నారో విశ్వాసులు, ఈ విశ్వాసులు ఏం చేశారంటే, వారు ఎక్కడికైతే వలస అంటే వారు ఎక్కడైతే పని చేయాలనుకున్నా ఆ పని చేయడానికి వెళ్ళిపోయారు. కొన్ని ప్రాంతాల వారికి చెదిరిపోయారు. అంటే మన భాషలో చెప్పాలంటే కొన్ని ప్రాంతాలకి చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన ప్రాంతాలకు వెళ్ళిపోయి ఎవరైతే యూదులు ఉన్నారో, మీకు ధర్మశాస్త్రం గురించి తెలుసు కదండి, దేవుడి గురించి మీకు తెలుసు కదా, నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతాను, కొంచెం నాతో పాటు ఏకీభవించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి, మెస్సియా వస్తాడని చెప్పాడు కదా దేవుడు, ఆ మెస్సియా యేసుక్రీస్తు ద్వారా వచ్చాడు, ఆయన మన నిజరక్షకుడు, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుందనేసి ఈ అపోస్తుల దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులు, అపోస్తుల దగ్గర నేర్చుకున్న విశ్వాసులు సాటి యూదులు చెప్పడం స్టార్ట్ చేశారు. అందరికి అర్థమవుతుందని చెప్తున్న విషయాలు త్వరగా నేను చెప్తున్న విషయాలు మీ అందరికి అర్థమవుతున్నాయా? అంటే అపోస్తుల దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అపోస్తుల దగ్గర నేర్చుకునే విషయాలు సాటి యూదులకు చెప్పడం వలన అప్పుడు యూదులు ఏం చేస్తారు? వింటారు. అవును, మీరు చెప్పింది నిజమో కాదో తెలియాలంటే నేనేం చేయాలి? ముందు ధర్మశాస్త్రాన్ని నేను చదవాలి, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రవచన వాక్యాలు నేను చూడాలి. కాబట్టి ఆ ప్రవచన వాక్యాలు మీరు చెప్తున్నారా యేసు అని, ఆ యేసులో నెరవేర్పు జరిగినాయా జరగలేదని తెలియాలంటే నేనేం చేయాలంటే ఆయన గురించినటువంటి క్యారెక్టర్ స్టడీ చేయాలి. ఒకసారి లైన్లో ఉండండి. త్వరగా ఉందాం, క్షమించండి, లైవ్ కట్ అవుతుంది. అది ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉందాం. నేను అందరికీ అర్థమవుతుంది చెప్పిన విషయాలు. త్వరగా ఏదో చెప్పుకుంటూ పోతున్నారు బ్రదర్ అనుకుంటున్నారా? త్వరగా రెస్పాండ్ అవ్వండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? రైట్. ఇప్పుడు స్టెఫన్ గారి విషయంలో జరిగినటువంటి శ్రమను బట్టి దేవుడు ఏం చేశారంటే పొరుగు దేశాలకు వెళ్ళిపోయారు. వీళ్ళ పొరుగు ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే కొన్ని ప్రాంతాలు కూడా లోకగారు మెన్షన్ చేశారు. ఏటా ప్రాంతాలు? ఫినేకే, కుప్రా, అంత్యోకియా ప్రదేశాల వరకు సంచరించారు. బాగా వినండి, ఫినేకే, కుప్రా, అంత్యోకియా అంటే ఈ 3 ప్రాంతాలు ఏవైతున్నాయి, ఈ 3 ప్రాంతాల్లో అపోస్తుల దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు, అపోస్తుల దగ్గర నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశాలు, అపోస్తుల దగ్గర నేర్చుకున్న యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధలు, వీటన్నిటి గురించి ఈ ప్రాంతం అంటే ఫినేకే, కుప్రా, అంత్యోకియా ఈ 3 ప్రాంతాల్లో ఎవరైతే యూదులు ఉన్నారో వారి మధ్యలోనికి వెళ్ళి కొంతమంది సువార్తను చెప్తున్నారు. కేవలం విశ్వాసులు మాత్రమే సాటి విశ్వాసులతో మాట్లాడుతున్నారు. అంటే ఆ ప్రాంతంలో సేవకులు ఎవరు లేరా అంటే సేవకులు లేకుండానే విశ్వాసులు ఏం చేస్తున్నారట? సువార్తను ప్రకటిస్తున్నారట. మరి మమ్మల్ని అడుగుతున్నా,
మనం కూడా ప్రతి వారం చర్చికి వెళ్తాం. మనం కూడా యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా అనేకమైనటువంటి సంగతులు మనం తెలుసుకుంటున్నాం. మిమ్మల్ని అడుగుతున్నా. మరి తెలుసుకుంటున్న మనం, వింటున్న మనం ఏం చేస్తున్నాం? వింటున్న వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆప్షన్ ఏ, ఈ చెవిని విని ఈ చెవిని వదిలేస్తున్నామా? ఆప్షన్ బి, హృదయంలో దాచుకుంటున్నారా? ఆప్షన్ సి, సాటి వారు కూడా చెప్పాలని తృష్ణ కలిగి సాటి వారు కూడా వాక్యాన్ని చెప్తున్నారా? చెప్పండి. ఈ 3 ఆప్షన్‌లో మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నేను అనుకుంటా చాలామంది ఏం చేస్తారంటే, నాకు తెలిసి ఈ చెవులు విని చెవిని వదిలేసేవారు కూడా చాలామంది ఉంటారు. మరికొంతమంది నాకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టాలని ఆశ కలిగిన వారు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వారు దేవుని గురించి చెప్పాలని ఆసక్తి కలిగిన వారు చెప్తారు. అయితే ఇప్పుడు స్టెఫన్ గారు చేసినటువంటి థ్యాంక్స్ అమ్మా. చెప్పాలి. ఈ బాధ్యత మన క్రైస్తవుడిగా మన బాధ్యత అది. అంటే మనం విన్నటువంటి వాక్యాలు అంటే ఇప్పుడు పలానా ప్రాంతానికి వెళ్ళిపోయి మేము ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాం. ఆయన గురించి మేము ఆయన వాక్యాలు చాలా బాగుంటాయి. ఆయన గురించి ఆయన హైలైట్ చేయడానికి కాదు. ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని నీ పొరుగు వారు కూడా చెప్పి నువ్వేం చేయాలి? అలాంటి వారిని బలపరచాలి, దృఢపరచాలి, విశ్వాసులుగా మార్చాలి. దేవుడంటే భయం, భక్తి అనేది నేర్పించాలి. అది మన యొక్క కర్తవ్యం. ఇప్పుడు ఫినీకే, కుప్రా, అంతియొకయ అనే ప్రాంతంలో సాటి యూదులకు మాట్లాడుతూ ఉంటే వారికి సువార్తను ప్రకటించుకుంటున్నారట విశ్వాసులు. అంటే నేను సేవకుని కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నా, నేను ఒకప్పుడు విశ్వాసినే. నేను కూడా విశ్వాసినే. మీకులాగా యూట్యూబ్ చూసేవాడిని, మీకులాగా నేను చర్చికి వెళ్ళేవాడిని. విచిత్రం, దేవుని కృపను బట్టి నాకొక దేవుడు సంఘాన్ని ఇచ్చి, సంఘాన్ని కట్టి, ఇదిగో ఈ విధంగా మీ అందరికీ సువార్తను ప్రకటించి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నన్ను ఎన్నుకున్న దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోడు? దేవుడు మీకు కావాలి. దేవుడు మీరంటే చాలా అవసరం ఉంది కాబట్టి మీరు కూడా సువార్తను ప్రకటించే భారం దేవుడు మీ మీద వేస్తాడు. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఆ భారం మనందరి మీద ఉంది. ఏ భారం? సువార్తను ప్రకటించే భారం మనందరి మీద ఉంది. విందాం. ఇప్పుడు ఫినేకే, కుప్రా, అంతియొకయ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా దేవుని గురించి చెప్పుకుంటున్నారు. ఎవరు? సాటి యూదులు. ఇలా సాటి యూదులు చెప్పుకుంటూ ఉంటే కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండేరి. అంటే కుప్రీయులు, కురేనియా అని ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన వారు కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నారట. ఒకసారి అంటే లైవ్ కట్ అవుతున్నట్టు ఉంది. ఒకసారి క్షమించండి, నెట్ స్లో అవుతుంది. వాసుకన తొందరగా ముగించే ప్రయత్నం చేద్దాం. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరును వారిలో ఉన్నారట. ఎవరిలో? ఈ యూదుల భాష మాట్లాడేవారు కొంతమంది ఉన్నారట. వీరు అంతియొకయ అనే ప్రాంతానికి వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్తను ప్రకటించారు. బాగా వినండి. ఇప్పుడు కుప్రీయులు, కురేనీయులు అనే ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు ఉన్నారు కదా, యూదులు వీళ్ళందరూ కూడుకుని దేవుని గురించి మాట్లాడుకుంటున్నారట. యేసుక్రీస్తు వారు ఎలా చేశారు, మన కోసం ప్రాణం పెట్టాడు, సిలువలో బలి అయిపోయాడు, మరలా పునరుద్ధరణ తిరిగి లేచాడు. వీటిని అన్నింటి బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం, మనం కూడా ఒకరోజు చనిపోతాం, మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆయన మనకు దిక్కు, మెస్సియా ఆయనే, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుందని ఈ విషయాలన్నీ వారందరూ కూడుకుని చెప్పుకుంటూ ఉంటే కొంతమంది కుప్రీయులు, కురేనీలు ఏం చేశారంటే వారి మధ్యలోకి జాయిన్ అయ్యారట. మీరు ఏదో భాష మాట్లాడుతున్నారు కదా, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు కదా, ఎవరు వారు, ఏంటి, మాకు కూడా చెప్పని, మేము కూడా వింటామనేసి గ్రీకు దేశ భాష మాట్లాడే వారికి కూడా ఈ యూదులు ఏం చేశారంటే, అపోస్తుల దగ్గర నేర్చుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఏం చేశారంటే విశ్వాసులు ఆ భాష మాట్లాడేవారు కూడా చెప్పారు. అంటే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం క్రైస్తవులకి సువార్తను ప్రకటించడానికి వెళ్ళామనుకోండి, ఈ క్రైస్తవులకు సువార్తను ప్రకటించడం మనం స్టార్ట్ చేస్తే వారిలో మార్పును బట్టి అన్యజనులు మార్పు చెందుతారు.
మామూలుగా నేను మొహమాటలాగా చెప్తున్నాను, ఎందుకంటే ఈ సువార్త విషయంలో మొహమాటం లేని వ్యక్తిని నేను. ధైర్యంగా మాట్లాడతాను. మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి వెళ్తాం. మనం వెళ్తున్నారు, చాలామంది వెళ్తున్నారు. అయితే సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఉంటారా ఉండరా చెప్పండి. నార్మల్గా అడుగుతున్న, క్యాజువల్గా సమాధానం ఫాస్ట్గా చెప్పండి. మనం ఏదైనా ఒక ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో క్రైస్తవులు ఉంటున్నారా ఉండట్లేదా? త్వరగా నేను చెప్తున్న మాట్లాడుతూ ఉన్నాయా? ఉంటారా ఉండరా? ఒక రైట్, ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నప్పుడు, క్రైస్తవులుగా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మన క్రైస్తవుల కుటుంబంలో కొంతమందికి ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే నైట్ టైం సౌండ్ బాక్సులు పెట్టడం అలవాటు, ఒక ఆనవాయితీ అయిపోయింది. వీళ్ళు సౌండ్లో ఏం పెడతారంటే నాకు తెలిసి మొదటి 2 పాటలు దేవుడికి ఇస్తారు. అంటే దేవుడు మా దేవుడి పాటలు పెడతారు. మొదటి 2 పాటలు, మొదటి 2 పాటలు దేవుడి పాటలు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏ పాటలు పెడతారు చెప్పండి? ఉన్నారా ఆల్రెడీ బ్యాచ్? లేరా? మొదటి 2 పాటలు దేవుడికి ఇచ్చి మరికొన్ని పాటలు ఎవరికి ఇస్తారు? సమర్పితం. ఎవరికి చేస్తారు చెప్పండి? నార్మల్గా అడుగుతున్నా, చెప్పండి. మీ ప్రాంతంలో లేరా? మా ప్రాంతంలో ఉన్నారు. అలా అంటే 2-3 పాటలు దేవుడికి ఇచ్చి దేవుడి పాటలు వేసిన తర్వాత చాలనియా, దేవుడి పాటలు చాలు, నెక్స్ట్ ఏ పాటలు కాలే, వారికి నచ్చినటువంటి సినిమా పాటలు ఎట్టుకుంటారు, డీజే సాంగ్స్. అరే ఎంత విచిత్రంగా ఉందంటే, ఒక క్రైస్తవ కుటుంబంలో ఎదుగుతున్నటువంటి నీ కుటుంబం ఒక క్రైస్తవ చూడండి, మీరు కూడా కామెంట్లు పెట్టారు సినిమా పాటలకు ఇస్తున్నారు అంటే. మా ఏరియాలో అనుకున్నాను, మీ ఏరియాలో కూడా సినిమా పాటలు పెట్టుకునే వారు కూడా ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే, బాగానండి, ఇప్పుడు సినిమా పాటలు పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు మన ఆ ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మన క్రిస్టియన్స్లోనే సినిమా పాటలకు ప్రియారిటీ ఇస్తే ముందు ఎవరిని తన్నాలి చెప్పండి? ఇప్పుడు అన్యులుగా పిలువబడుతున్న వారు మన సువార్తను ప్రకటిస్తుంటే అడ్డగిస్తున్నారనేసి మనం ఎంతో బాధపడుతుంటే, మరి మన క్రైస్తవుల్లోనే క్రీస్తు గురించి తెలిసిన వారే, ప్రతి వారు చర్చికి వెళ్తున్న వారే, ప్రతి వారు రొట్టె ద్రాక్షరసం చేతులు ముంచుకుంటున్న వారే సినిమా పాటలు పాడుతున్నారు, సినిమా పాటలు డ్యాన్సులు వేస్తున్నారు, సినిమాలకి వెళ్తున్నారు, ఎక్కలేని రాజభోగాలు అన్నీ అనుభవిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారికి సువార్త అవసరమా, అన్ని జనులు సువార్త అవసరమా? ఓపెన్గా అడుగుతున్నా, చెప్పండి. ఎవరికి అవసరం సువార్త? అంటే ముందు మారాల్సింది మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నటువంటి ఈ నామకార్థపు క్రైస్తవులు మార్చాలి. ఆ తర్వాత అన్యుల దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా అన్యుల దగ్గరికి వెళ్ళిపోతుంటే ఈ అన్యుడు మనతో ఏమంటారు చెప్పనా, రే మీరు మా దగ్గరికి వచ్చే సువార్త అంటున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అంటున్నారు, విచిత్రం అంటే మా ఊర్లో పలానా కాలనీలో మీ బ్యాచే, అంటే మీ బ్యాచ్ అంటారు మనల్ని, మీ గొర్రెలు ఏం చేస్తారు చెప్పనా, మీ కుర్రోళ్ళే ఫస్ట్ షో సినిమాకి మాతో పడొచ్చారు సినిమాకి, ముందు వాళ్ళ దగ్గరికి మార్చండి. పలానా సంఘంలోనికి వెళ్తున్నటువంటి ఒక అతను మందు తాగుతున్నాడు, ముందు ఆ దగ్గరికి మార్చండి. పలానా ఆవిడ పలాడుతూ పోతుందంట, ముందు ఆవిడ దగ్గరికి సువార్తని చెప్పండి. అంటే ముందు మైనస్ లెవర్లోనే చెప్పనా, మన సంఘాల్లో కొంతమందిలో ఉన్నాయి. ఈ విషయాలు మనకు అర్థం కాకుండా మేము పలానా దిక్కున సువార్తను ప్రకటిస్తున్నాం అనేసి మనం అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి, మన దగ్గర నెగిటివ్ రావడానికి కారణం ఏంటి? ముందు ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవులు దేవుని గురించి బతికేవారు చాలా తక్కువ మంది. కానీ నామకార్థపు క్రైస్తవులు, అంటే నామకార్థపు క్రైస్తవులు ఎవరైనా వీరి వలన దేవుని నామం అవమానపరచబడుతుంది. నేను ఓపెనింగ్ చెప్తున్నానండి. నేను అందుకనే
నేను అందుకనే బయట ప్రాంతాలకు వెళ్ళి, అంటే బయట ప్రాంతాల్లో చాలామంది మమ్మల్ని కొంతమంది అడుగుతుంటారు ఫోన్ చేసి, తమ్ముడు ఇలాగా సువార్తను ప్రకటించడానికి వెళ్ళావా? అంటే ఏజెన్సీలో సువార్త అంటారు, కొంతమంది ఏమో సువార్త దండయాత్ర అంటారు, వెళ్ళావా తమ్ముడు అని అడుగుతారు. కానీ విచిత్రం ఏంటంటే నాకు అలా వెళ్ళబుద్ధి లేదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నానంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఒకవేళ మీకు కూడా అంగీకారం అయితే నాతో పాటు అంగీకరించండి. నేను సువార్త అనేది కత్తి మీద సాములాంటి. పౌలు గారు, నేను చెప్తున్నాను, ఓపెన్ చెప్తున్నాను, పౌలు గారు ఎక్కడైనా ఒక రోజు సువార్తను ప్రకటించేసి వచ్చేసాడు చెప్పండి? పేతురు గారు ఎక్కడైనా ఒక రోజు సువార్తను ప్రకటించేసి నేను పలానా ప్రాంతంలో సువార్తను చెప్పి వచ్చేసాననేసి కాలుగడ దులిపేసి వచ్చేసాడా? లేదు. అపోస్తులు ఎక్కడైతే సువార్తను ప్రకటించారో ఆ సువార్తను ప్రకటించిన తర్వాత పౌలు గారు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పౌలు గారు ఒక ప్రాంతంలోనికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించడం సుమారుగా ఆయనకి కొన్ని సంవత్సరాలు పట్టేది సంఘం కట్టడానికి. అంటే నామకార్థంగా నేను పలానా ప్రాంతానికి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించేసి నేను ఒకరోజు ఏజెన్సీలోకి వెళ్ళి సువార్త చేశానని, నేను 2 రోజుల పాటు ఏజెన్సీలోకి వెళ్ళి సువార్త చేసేసని బిల్డప్లు ఇచ్చుకుని వచ్చేంత బ్యాచ్ కాదు నేను. వెళ్ళారంటే సువార్తను ప్రకటించావంటే నువ్వు ఏ ప్రాంతానికైతే సువార్తను ప్రకటించడానికి వెళ్ళావో ఆ ప్రాంతంలో ఉండాలి. వారమైనా ఉండాలి, 2 వారాలైనా ఉండాలి, నెలైనా ఉండాలి, సంవత్సరం అంతా కష్టపడాలి. నువ్వు సంవత్సరం అంతా కష్టపడి అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘంలో విశ్వాసాన్ని బలపరిచి వారికి బాప్తిస్మాలు ఇచ్చి అక్కడ ఒక సేవకుని నిలబెట్టి నువ్వు బయటికి రావాలి. అది మోటో. అంటే అలా చేయడం వల్ల ఏవద్దంటే నేను పలానా దిక్కునికి వెళ్ళి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక సంఘ సేవకుని పెట్టి నేను వచ్చానని చెప్తే అది గుడ్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే నేను పలానా ప్రాంతంలో ఏజెన్సీ సువార్త అని చిన్న టైటిల్ ఎట్టి ఒక రోజు వెళ్ళి సువార్తను ప్రకటించి వచ్చేస్తారు. మామూలు పెడుతున్నా సువార్తను ప్రకటించి వచ్చేస్తారు. వీళ్ళు సువార్తను ప్రకటించిన తర్వాత అక్కడ మారు మనసు పొందుకుని మేము బాప్తిస్మం తీసుకుంటాం అయ్యగారు, మా బాప్తిస్మాలు ఇవ్వండి అని అడుగుతారు. ఒకవేళ బాప్తిస్మాలు ఇచ్చేశారు, మరి బాప్తిస్మాలు ఇచ్చేసి వీళ్ళు వచ్చేసిన తర్వాత మరి ఆ తల్లికి వాక్యం ఎవరు చెప్తారు? అడుగుతున్నా. నువ్వు బాప్తిస్మం ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఆ తండ్రికి వాక్యాన్ని ఎవరు ప్రకటిస్తారు? అంటే నువ్వు చెప్పాల్సింది చెప్పేసి వచ్చేసో, మరి ఆ బాప్తిస్మం తీసుకున్నటువంటి ఆ విశ్వాసి యొక్క పరిస్థితి ఏంటి? అందుకనే మనం ఎక్కడైనా సువార్తను ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండిపోయి సువార్తను ప్రకటించి వాడిని బలపరిచి స్థిరపరిచి సంఘం కింద కట్టి వారితో పాటు ఉండి బస చేసి అక్కడ ఒక సేవకుని పెట్టి వచ్చారనుకోండి, దేవుడు నిన్ను బట్టి సంతోషపడతారు. అదే పౌలు గారి పరిచర్య. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు పని ఏంటంటే, ముందు యూదులకు చెప్పుకున్నారు కదా, గుర్తుపెట్టుకోండి. యూదులకు చెప్పుకున్న తర్వాత బయట ఉన్నటువంటి వారు కుప్రీయులు, కురేనులు, గ్రీకు భాష మాట్లాడేవారు, మీరు ఏదో మాట్లాడుతున్నారు, మీ ప్రవర్తన బాగుంది, మీ విధి విధానాలు మారాయి, మీరు ఏ దేవుడి గురించి మాట్లాడుకుంటున్నారు, మీ కట్టుబాట్లు బాగున్నాయి, మీ మాట తీరు మారింది, ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని వాళ్ళు ఈ అపోస్తుల దగ్గర విన్నటువంటి విశ్వాసుల మధ్యలోనికి వచ్చి వినడం స్టార్ట్ చేశారు. ఏంటి క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే ఎలాగుంటుందో వీళ్ళందరూ చూపించారంట. ఆ ప్రాంతాల్లో ఫినేకే, కుప్ర, అంత్యోకియ ఈ 3 ప్రాంతాల వారు యేసుక్రీస్తు ఎలా బతికాడో వారి విధి విధానాలు, ప్రేమతత్వం, దయాలత్వం ఇవన్నిటినీ చూపిస్తుంటే ఆ కురేనీయులు, కుప్రీయులు ఆశ్చర్యపోయారట. మేము కూడా మీరేదో మాట్లాడుకుంటున్నారు మాకు కూడా చెప్పండి అనేసి అక్కడ వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే వారికి సువార్తను ప్రకటించారంట. చూడండి అక్కడ కనబడుతుంది, ప్రభు హస్తము వారికి తోడై ఉండిన గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అంటే విశ్వాసులు మాట్లాడుకుంటుంటే కుప్రీయులు, కురేనీలు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ వచ్చినప్పుడు ప్రభు హస్తం ఈ విశ్వాసులతో పాటు ఉండి నేను మీకున్న భయపడకండి, మీరు చెప్పండి అని దేవుడు వారికి అభయహస్తం ఇచ్చాడట. దీన్ని బట్టి అనేకులు ఆ ప్రాంతంలో అన్యజనులుగా పిలువబడుతున్న వారు కూడా జాయిన్ అయ్యారు. అంటే అన్యులు మారాలంటే ముందు ఎవరు మారాలి అంటే క్రీస్తును నమ్ముకున్నటువంటి క్రైస్తవులు మారాలి. క్రైస్తవులు మారితేనే అన్యులు కూడా మనల్ని చూసి మారుతారు.
నీ ఇరుగు పొరుగు వారు మారట్లేదు, నీ అన్యులు మారట్లేదంటే నీ ప్రవర్తన, నీ ఇంట్లో ఉన్న ప్రవర్తన కావచ్చు, నువ్వు బయట మాట్లాడే ప్రవర్తన కావచ్చు, సరిగ్గా లేకపోవడం వలన నిన్ను బట్టి అన్యులు రావట్లేదేమో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మన యొక్క క్యారెక్టర్ బట్టి గుర్తుపెట్టుకోండి, మన క్యారెక్టర్ బట్టి ఇతరులు మారే అవకాశాలు ఉంటాయి. మన క్యారెక్టర్ క్రీస్తులా కనబడకపోతే మనల్ని చూసి ఎవరు వస్తారండి సంఘంలోనికి? రారు. కాబట్టి మన మాదిరి చూపించామనుకోండి, మన ప్రేమతత్వం చూపించామనుకోండి, యేసుక్రీస్తు ఎలా చెప్పాడు కాబట్టి ఇలా మారుతున్నారు, ఇలాగున్నారని అన్యులు కూడా మన దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఆ రోజు ప్రభుహస్తం ఆ విశ్వాసులకు దగ్గర ఉంది కాబట్టి అన్యులు కూడా మారారు. ఇది చరిత్ర చెప్తున్న విషయం. నేను ఓపెన్గా మాట్లాడుతున్న విషయం కాదు, నేను బైబిల్లో నేర్చుకున్న విషయాలే నేను ఓపెన్గా చెప్తున్నా. కానీ నా మాట కొంతమందికి అంగీకారంగా ఉంటే కొంతమందికి అంగీకరించబడవు. ఎందుకంటే నేను ముక్కుసిరి చెప్తా ఉందమ్మా త్వరగా. అయితే వారిని గూర్చిన సమాచారం అంటే ఫినేకే, కుప్రా, అంతియోక ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సమాచారం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్ళిపోయింది. అంటే పలానా ప్రాంతాల్లో కూడా సువార్తను సాటి విశ్వాసులు మాట్లాడుకుంటే అక్కడ ఒక సంఘం అనేది ఏర్పడిపోయిందంటే ఈ విషయం యెరూషలేములోని సంఘ పెద్దలకి వినబడిందంట. ఇలా వినబడిన వెంటనే అప్పుడు పెద్దలు అనుకున్నారంట, ఎవరిని పంపించాలంటే కుప్రా అనే ప్రాంతానికి సంబంధించిన బర్నబా ఉన్నాడు అక్కడ. మన ఆల్రెడీ గడిచినటువంటి క్లాసులో మనం విన్నాం. కుప్రా అనే ప్రాంతానికి సంబంధించిన బర్నబా. ఈ కుప్రా అనే ప్రాంతానికి సంబంధించిన బర్నబా గారు సౌలుని ఎలాగైతే హత్తుకుని చేర్చుకుని సంఘానికి సౌలు గారిని పరిచయం చేశాడో అట్టి రీతిగానే ఈ ఫినీకే, కుప్రా, అంతియోకియ ఈయన కుప్రా అనే ప్రాంతానికి సంబంధించిన వాడు కాబట్టి ఆ కుప్రా అనే ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసాలను బలపరచాలంటే అక్కడికి అట్మాస్ఫియర్ మనకు తెలియదు, అక్కడ ఏ విధంగా లాంగ్వేజ్ మనకు తెలియదు, వారి భాషా శైలి మనకు తెలియదు. కాబట్టి బర్నబా నువ్వేం చేస్తావంటే ఆ కుప్రా అనే ప్రాంతంలోనే అంతియోకియ, ఈ ఫినేకి, ఈ 3 ప్రాంతాల్లో సువార్తను విన్నారట. నువ్వు అర్జెంటుగా ఏం చేయాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ విశ్వాసాన్ని బలపరచు అని బర్నబా గారిని ఈ అపోస్తులు కుప్రా అనే ప్రాంతానికి సంబంధించినటువంటి బర్నబా గారిని పంపించారు. ఇలా బర్నబా గారిని పంపించిన తర్వాత ఏం జరిగింది విందాం. అతడు వచ్చి అంటే అంతియోకియ అనే ప్రాంతానికి వచ్చేసి, అంటే ఫినీకే, కుప్రా, అంతియోకియ ఈ 3 కూడా పక్కపక్కన ఉంటాయి. ఇప్పుడు ఇతడు అంతియోకియ అనే ప్రాంతానికి వచ్చి ఏం చేశాడు? అతడు వచ్చి దేవుని కృపను చూచి, అంటే అక్కడ విశ్వాసులను చూసి ఎంతమంది ఉన్నారా, దేవుని గురించి విన్నవారు ఎంతమందా, ఏ సేవకుడు లేకుండా, గుర్తుపెట్టింది, ఏ సేవకుడు లేకుండా చిన్న విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులే ఒక సంఘాన్ని ఫామ్ చేశారు. అంటే సేవకుడు అంటే కొన్ని సంఘాలు కొన్ని ఊర్లో సేవకుడు నిలబడి, అమ్మ మేము వాకింగ్ చెప్తాం రండి, అమ్మ మేము వాకింగ్ చెప్తాం రండి అని ఒకప్పట్టు ఉండేది. కానీ విచిత్రం అంటే విశ్వాసులు అందరు కూడుకుని వారికి వారే దేవుని గురించి చెప్పుకుంటుంటే సంఘం అనేది అలా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు సంఘం అనేది ఫామ్ అయిన తర్వాత సంఘాన్ని స్థాపించడానికి, సంఘాన్ని బలపరచడానికి ఇప్పుడు ఎవరు కావాలి? సేవకుడు కావాలి. ఆ సేవకుడు ఎవరయ్యా అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అతను బర్నబా. ఇప్పుడు బర్నబా గారు ఆ దేవుని కృపను చూసి చాలా సంతోషించి ఆయన అన్నాడంట, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోండి అందరినీ హెచ్చరించి. ప్రభు అంటే యేసుక్రీస్తు వారిని మీరు స్థిర హృదయంతో హత్తుకోవాలని అందరిని హెచ్చరించి, అతడు అంటే ఆయన గురించినటువంటి ఒక క్యారెక్టర్లో ఆయన గురించి లూకా గారు ఇస్తున్న స్టేట్మెంట్ అంటే అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఎవరు? బర్నబా. బహుజనులు ప్రభు పక్షముని చిరంటే ఇప్పుడు సేవకుడు వచ్చాడు. బర్నబా గారు అంతియోకియ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు బర్నబా గారు అంతియోకియ ప్రాంతానికి వచ్చింది. ఇది లేవీయుడు. మనందరూ తెలిసిన లేవీలకి ధర్మశాస్త్రం మీద పట్టు ఉంటుంది. ఎందుకంటే దేవుడు యాజకత్వం చేయడానికి కూడా దేవుడు పర్మిషన్ ఎవరికి ఇచ్చాడు? లేవీలకు ఇచ్చాడు. కాబట్టి యాజకత్వం చేయడానికి పర్మిషన్ ఇచ్చిన లేవీడు కాబట్టి ఇతడు ధర్మశాస్త్రం గురించి, ప్రవచనాల గ్రంథం గురించి, ఆ ప్రవచనాల గ్రంథాలు ఎలా నెరవేర్పు జరిగాయో వీటన్నిటి విషయాల గురించి అంతియోకియ ప్రాంతంలో విశ్వాసులకి చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా స్ట్రెంత్ పెరిగిపోయిందంట. సింగిల్ మ్యాన్ బర్నబా గారు వచ్చి అంతియోకియ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తుంటే అనేక మంది చేర్చారట. ఇలా చేర్చబడుతూ ఉంటే అతడికి అర్థమైన విషయం ఏంటంటే, నేను ఒక్కనే ఇక్కడ పరిచర్య చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు, ఇంకొకటి కావాలి, నాకు తోడు ఎవరొకరు కావాలి అని అనుకున్నప్పుడు ఒక బలుబు వెలిగిందంట. ఆ బలుబు ఎవరో కాదు, సౌలు.
అంటే సౌలు గారు కూడా సువార్త పరిచర్య చేయడానికి ముందుకొచ్చాడు. విచిత్రం ఏంటే అతన్ని చంపాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు సౌలు నా వెంట ఉంటే, నాతో పాటు ఉంటే వీళ్ళందరికీ సువార్తను పాడు. ఎందుకంటే అతను గ్రీకు భాష వచ్చు. ఎవరికి? సౌలుకి. సౌలుకి గ్రీకు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి అర్జెంటుగా నేనేం చేయాలంటే ఇతన్ని కూడా చూడండి, గుర్తుపెట్టుకోండి, సౌలుని ఎంకరేజ్ చేయడానికి అపోస్తుల దగ్గరికి ఎలాగైతే తీసుకుని వచ్చాడో ఇప్పుడు అంతియొకయ ప్రాంతాన్ని కూడా సౌలుని తీసుకుని రావాలనేసి బర్నబా గారు ఏం చేశాడంటే తార్సు అనే ప్రాంతానికి వెళ్ళి, తార్సులో సౌలు అనే వ్యక్తి ఉంటాడు, ఎక్కడ వెళ్ళని అడిగాడట. సౌలు గారి ఇంటి ఇల్లు ఎక్కడని అడిగితే కొంతమంది సౌలు గారి ఇల్లు అండి పలానా దిక్కున పలానా ప్రాంతంలో ఉందనేసి సౌలు గారి యొక్క అడ్రస్ని కొంతమంది ఏం చేశారంటే మెన్షన్ చేసి చూపించారు. పలానా దగ్గర ఉన్నాడని వెళ్ళండి అనేసి వెళ్ళినప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళాడంట. సౌలుని ఎక్కడ తీసుకొచ్చాడు? అంత్యొకయ ప్రాంతాన్ని తీసుకుని వచ్చాడు. అంత్యొకయ ప్రాంతాన్ని తీసుకుని వచ్చి వారిద్దరు కలిసి ఒక సంవత్సరం అంతా ఉండి, చూడండి చెప్తున్నా, ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి వాళ్ళు ఏం చేశారంట? బహుజనులు వాక్యాన్ని బోధించారు. మిమ్మల్ని అడుగుతున్నా, బర్నబా గారు ఒక రోజు ఉండి వాక్యం చెప్పేసి వచ్చేసాడా? సౌలు గారు ఒక రోజు ఉండి 2 వారాల నుండి వాక్యం చెప్పి వచ్చేసారా? కాదు. ఒక సంవత్సరం అంతా కష్టపడ్డారు. ఆ సంవత్సరం అంతా కష్టపడినారు. దానికి రిజల్ట్ ఏమొచ్చింది చూడండి. రిజల్ట్ ఏమొచ్చిందంటే బహుజనులు వాక్యం బోధించారు కనుక మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంత విచిత్రం. క్రైస్తవులు అనే ట్యాగ్ రావడానికి కారకులు ఎవరయ్యా అంటే ఆ కాలంలో బర్నబా, సౌలు వీళ్ళిద్దరు కలిపి ఒక సంవత్సరం అంతా కష్టపడి యేసుక్రీస్తు వారి గురించి చెబుతుంటే ఇంకా వారిలో అంత్యొకయ ప్రాంతంలో అన్య దేశంలో వాళ్ళకి అర్థమైన విషయం అంటే యేసుక్రీస్తు ఎలా ఉంటాడు అని చెప్పాలంటే అంత్యొకయలో ఉన్న సంఘ దగ్గరికి వెళ్ళండి, యేసుక్రీస్తు మీకు కనబడతాడనేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే అంత్యొకయ ప్రాంతంలో చెప్తారు రండి అనేసి చాలామంది విశ్వాసులు ఏం చేయాలి? అంత్యొకయ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు చేసేవారంట. అంటే అంత్యొకయలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా మారిపోయారంటే క్రీస్తు యొక్క సుగుణాలు వారిలో కనబడ్డాయంట. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎలా గుట్టుందో వారు చూపించారట. ఎవరు? అంత్యొకయ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు. అందుకనే వాళ్ళకి ఇచ్చిన ట్యాగ్లన్నీ మొట్టమొదటిసారిగా అంత్యొకయలో ఉన్నటువంటి విశ్వాసుల్ని, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ క్రైస్తవులు అనబడేది. ఇదండి చరిత్ర. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంత్యొకయకు వచ్చి ప్రవక్తలు కొంతమంది వచ్చారండి. వారిలో అగబు అని ఒకడు నిలవబడి ఒక మాట చెప్పాడు. ఏంటంటే భూలోకమంతటి గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించు. అంటే ఒక కరువు వస్తుంది అనేసి అగబు అనే ప్రవక్త చెప్పాడట. చెప్పిన తర్వాత అది క్లౌదియా చక్రవర్తి కాలం ముందు సంభవించింది. అంటే క్లౌదియా అనే చక్రవర్తి వచ్చాడు, ఆ కాలం ముందు సంభవించింది. అప్పుడు శిష్యులు ప్రతి వాడు తన శక్తి కొలది యోదయాల కాపురమైన సహోదరులకు సహాయం పప్పుటకు నిశ్చయించుకుని అలాగుజ్ఞ చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. మీ అందరికీ అర్థమవుతుందా? అంటే ఎంత విచిత్రంగా ఉందంటే, జాగ్రత్తగా అండి, ఎంత విచిత్రంగా ఉందంటే యెరూషలేములో కాపురం ఉన్నటువంటి అపోస్తులు ఉన్న కాలంలో, క్లౌదియా అనే చక్రవర్తి గారి కాలంలో ఈ కరువు అనేది వస్తుంది అనేసి ఒక ప్రవచనం వచ్చింది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా జరిగిపోయింది. అంటే అప్పుడు అపోస్తుల్లో ఉన్న కాలంలో ఈ కరువు వచ్చిందనే విషయం ఎవరికి వినబడింది? అంత్యొకయ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకు వినబడింది. ఇప్పుడు ఆ క్రైస్తవులకు వినబడిన తర్వాత ఆ క్రైస్తవులు ఏం చేశారంటే సౌలు గారికి, బర్నబా గారికి, అయ్యా మన ఆదిమ సంఘం పెద్దలు అపోస్తులు అందరికీ కరువు వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మేము కానుక ఒకటి ఏర్పాటు చేస్తాం, మీరు ఆ కానుకని ఏం చేస్తారంటే మన సంఘం అనేటువంటి మన అపోస్తులకి ఇవ్వండి అనేసి సౌలు గారికి, బర్నబా గారికి కొంచెం కానుక ఇచ్చి అక్కడ పెద్దల చేత పంపించారట. ఇది ఇతరులకు పంచిపెట్టే విధానం. అంటే వారు కరువులో ఉన్నారు, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. మనం కూడా చాలామంది గుర్తుపెట్టుకోండి, గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మణిపూర్లో క్రైస్తవులకి చాలా హింసలు కలిగాయి. అప్పుడు చాలా సంఘాల వారు ఏం చేశారు? వారి శక్తి కొలది వారి వెచ్చించి కొంత ధన సహాయం,
ధన సహాయం ఇచ్చారు, కొంతమంది వస్తువు రూపేణ ఇచ్చారు, కొంతమంది ఏదో ఒక రూపాన మేము మా క్రైస్తవులకి సాటి క్రైస్తవులకి సహాయం చేయాలనేసి కొన్ని సంఘాల వారు ఏం చేశారంటే మణిపూర్ అనే ప్రాంతానికి ఏం చేశారు, హెల్ప్ చేశారు, సహాయం. అది క్రైస్తవ యొక్క లక్షణం. అంటే చాలామంది మేమైతే ఇచ్చామండి, చెప్తున్నాను కదా, మేమైతే ఇచ్చాం. మా సంఘం ద్వారా మేము కూడా కొంచెం సహాయం ఇచ్చాం. సహాయం అంటే దానివల్ల మనకి ఏం కలుగుద్దంటే సాటి క్రైస్తవులకి మన సహాయం చేయడం అనేది ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం. అది క్రీస్తు ప్రేమను చూపించుట. అలాగే మన ఇరుగు పొరుగు వారు కూడా కొంచెం శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నా, ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నా, మన దగ్గర ఉన్నప్పుడు అండి మనకి ఇవ్వడంలో తప్పేంలే, ఎంతో కొంత సహాయం చేయడం తప్పేలే. అది దేవుడు చూస్తాడు. మన లాస్ట్లో అంటాడు ఆయన, మీరు నాకు చెప్తారు కదా, నాకు సువార్త పరిచయాలు చెప్పినప్పుడు చెప్తాడు. కాబట్టి మన ఇరుగు పొరుగు వారికి సహాయం చేయడం తప్పేం లేదు. ఇది 11వ అధ్యాయం యొక్క సారాంశం. అందరికి అర్థమైంది చెప్పిన విషయాలు త్వరగా ఇప్పటివరకు చెప్పిన మాటలు అందరికి అర్థమయ్యా? ఇంకా లాస్ట్ అధ్యాయం 12వ అధ్యాయం వచ్చేద్దాం. ఇప్పటివరకు చెప్పిన మాటలు 11వ అధ్యాయం అంతా వివరమైంది, అర్థమైందా? అంటే 19 వచ్చిన నుంచి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా. 12వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. మీరు అందరు కూడా రెస్పాండ్ అవుతే త్వరగా ముందుకు వెళ్దాం. కరెక్ట్. 12వ అధ్యాయం. ఈ దాదాపు అదే కాలం ఉందంటే అదే టైంలో రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టాలని బలాత్కారంగా పట్టుకుని, అంటే సువార్తను ప్రకటిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ అర్జెంటుగా ఆపాలి. ఈవేళ సువార్త చేయడం వలన కొంచెం రాబడి అనేది తగ్గింది. ఎవరికి అనుకుంటున్నారు? రాజైన హేరోదుకి. ఈ హేరోదుకి రాబడి తగ్గింది. వీళ్ళందరినీ జాగ్రత్తగా చంపేయాలి, ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి, సువార్తను అడ్డుకోవాలని ఏం చేశారంటే యోహాను సహోదరుని యాకోబు గారిని ఖడ్గంతో చంపించేశాడు. ఎవరు? రాజైన హేరోదు. ఎవరిని చంపేశాడు? యాకోబు గారిని. అంటే మొట్టమొదటిసారిగా అపోస్తుల జాబితాలో మొట్టమొదటిసారిగా ఖడ్గంతో చంపబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యాకోబు గారు చనిపోయారు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకున్నాను. అంటే ఒక మనిషిని చంపేయడం అనేది యూదులకి చాలా సంతోషంగా ఉందంట. ఆల్రెడీ యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు యూదులు ఏమన్నారు? మనందరూ తెలుసు, ఆ నేరం మా మీద వేసిన వాటి రక్తం మా మీద పడును కాక, మా పిల్లల మీద ఆ రక్తం మా మీద పడును కాక అని యూదులు ఆ రోజు ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుని యేసుని చెప్పినప్పుడు సేమ్ అదే రీతికి యాకోబుని కూడా చంపినప్పుడు అదే విధంగా హ్యాపీగా ఫీల్ అయ్యారట. వీళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మనకు కూడా నెక్స్ట్ టైం ఎలక్షన్ టైంలో కూడా మనకు ఫుల్ సపోర్ట్ ఉంటారని రాజుని హేరోదు ఏం చేశారంటే నెక్స్ట్ ఎవరిని చంపేయాలని అనుకున్నప్పుడు పేతురు గారిని పట్టుకున్నారు. అంటే పేతురు గారిని చంపేయాలనుకున్నాడు. సుమారుగా అతను పట్టుకుని చెరసాల వేయించేశారు. పస్కా పండుగ అని పిమ్మట ప్రజల ఎద్దుకు అతని తేవలను ఉద్దేశించి పస్కా పండుగ మనందరికి గుర్తుంది కదా, యేసుక్రీస్తు అని కూడా పస్కా పండుగలోనే చంపేశారు. అదే పస్కా పండుగ అయిపోయిన తర్వాత ప్రజల ఎద్దుకు అతని తేవలను ఉద్దేశించి అతనికి కావలినుటకు 4 చతుష్టాయములు సైనికులను అప్పగించారు. 4 చతుష్టాయములు అంటే 14 మంది సైనికుల్ని చుట్టూ సరౌండింగ్ చేసి అప్పగించారట. ఎవరిని? పేతురు గారిని. పేతురు చెరసాల్లో ఉండబడను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించి ఉండను. అంటే పేతురు గారిని చంపేయాలని గుర్తుపెట్టుకోండి. యాకోబుని చంపేశారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే పేతురు గారు. పేతురుని చంపేస్తే క్రైస్తవులు అందరూ కూడా చెదిరిపోతారు, ఇంకెవరు ఉండరు అనేసి అనుకున్న తర్వాత పేతురు గారితో పాటు ఇప్పుడు ఎవరు ఉన్నారంటే పేతురు గారికి బయట కాపలా కాడి 14 మంది ఆయన సరౌండింగ్ ఏరియా కాపలా కాస్తున్నారు. ఎవరితోటి? పేతురు గారిని కాపలా కాస్తున్నారు, బయటికి రాకుండా ఉండడానికి. అంటే ఎవరైనా ఏదైనా టైంలో వచ్చి పేతురు గారు తీసుకుని వెళ్ళిపోతారేమనేసి 14 మంది చుట్టూరు సరౌండింగ్ కాశారంట. అయితే ఈయన ఇక్కడ చెరసాలో ఉన్నాడు. సంఘం ఏమో ఆయన కొరకు వెయిటింగ్ చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే 16 అన్నా ఓకే అన్న, కొంతమంది 16 రైట్, ముందుకు వెళ్ళిపోదాం. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయొచ్చును. హేరోదు అతను వెలుపలకు తీసుకుని రావాలని ఆ రాత్రి అతను బయటికి తీసుకుని రావాలని మరుసటి రోజు అనుకున్నాడు. ఆ ముందు రోజు రాత్రి ఏం చేసిందంటే ఆ రాత్రి పేతురు 2 సంకెళ్ళతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచూ ఉండేది. అందరికి అర్థమవుతుందా? పేతురు గారు రెండు చేతులు కూడా కట్టేశారు. రెండు చేతులతో 2 సంఖ్యలు వేసేశారు.
అయితే విచిత్రం ఏంటి, ఒక్కడే పడుకోలే, ఆయనతో పాటు ఇద్దరు సైనికులు పక్కన ఉన్నాడు. వీళ్ళిద్దరం అంటే సైనికుల మధ్యలో ఇప్పుడు ఎవరు పడుకున్నారు? పేతురు గారు పడుకున్నారు. అంటే అతడు బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరు సైనికులు వెళ్తారట. అది విచిత్రం. తర్వాత త్వరగా పేతురు 2 సైనికుల మధ్య బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య ఎదురుచూచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చూడరు. అంటే కావలి వారు అంటే బెటానియలు. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచాను. ప్రభుదూత వచ్చిందంట. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి, అంటే ఇలా పక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతులను ఊడిపడాను. అంటే పేతురు గారిని ప్రభుదూత ఎలాగొచ్చి లేపిన వెంటనే లేచిన తర్వాత ఏం చేయాలి, సంఖ్యలు ఊడిపోయాయి. ఊడిపోయిన తర్వాత అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కోమని చెప్పాను. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. నీ వస్త్రాలు తీసుకో, అంటే ఆల్రెడీ వస్త్రాల కన్నా బయట ఉన్నాయి, పక్కన ఉన్నాయి అనుకుంటా. నీ వస్త్రము తొడుకుని చెప్పులు వేసుకుని నాతో పాటు వచ్చాయని ప్రభుదూత పేతురు గారితో మాట్లాడాడు. అప్పుడు అతడు అంటే దూత చెప్పిన మాట ప్రకారం బయటకు వచ్చాడు. అతడు వెలుపులకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచాడు. అంటే ఇతడు పడుకుని ఉన్నాడు, ఈ దర్శనం జరుగుతుందేమో అనేసి పేతురు గారు అనుకుంటున్నారట. విచిత్రం అంటే అది దర్శనం కాదు, నిజంగా జరిగింది. అర్థమవుతుందా? ఇతను దర్శనంలో జరిగిందని అనుకున్నాడు, కానీ విచిత్రం దర్శనం కళలో కాదు, నిజంగా జరిగిందనే విషయం మర్చిపోయాడు, బయటకు వచ్చేసాడు. మొదట కావలివాడిని రెండవ కావలిని దాటి పట్టణమును పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దాని అంతటా అదే వారికి తెరుచుకును. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. అంటే ఒక వీధి దాటేసిన తర్వాత దూత విడిచిపోయారట. అంటే సుమారుగా పేతురు గారు బయటికి రావడానికి, చెరసాలలో నుంచి బయటికి రావడానికి ప్రభుదూత తోడుగా వచ్చింది. ఇప్పుడు ప్రభుదూత తోడుగా వచ్చిన తర్వాత సైనికులు ఎవరైనా పట్టుకుంటారేమో ప్రభుదూత ఏం చేసిందంటే ఒక సెక్యూరిటీగా పేతురు గారికి సపోర్ట్ ఇచ్చారు. ఇలా సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక వీధికి వచ్చారు. ఆ వీధికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రభుదూత కనబడడం ఆపేశాడు. ప్రభుదూత మాయమైపోయింది. సరే, ఇక్కడి నుంచి తనకి దారి తెలుసు ఎవరికి? పేతురు గారికి దారి తెలుసు కాబట్టి పేతురు గారు ఏం చేశారంటే ఇది ఇంకా కళ ఏమో అనుకుని తీరా చూసి అటు ఇటు తిరిగి చూశాడంటే కళ కాదు, ఇది నిజంగా జరిగింది. ప్రభుదూత నాకు దేవుడు ఇలాగ దర్శనం ఇచ్చాడు, దర్శనం కాదు జరుగుతా, ఇది రియల్గా జరిగిందని పేతురు గారు ఆశ్చర్యపడిపోయి తన జీవితాన్ని, అంటే తన పయనాన్ని ముందుకు ప్రయాణాన్ని సాగించాడు. 11వ వచనం. పేతురు తెలివి వచ్చి, అంటే నిద్రాంతం మేలుకొని ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయని ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించినని ఇప్పుడు నాకు నిజంగా తెలిసినది అనుకున్నాను. అంటే యూదులు నన్ను చంపాలనుకోవడం, హేరోదు కూడా నన్ను చంపాలనుకోవడం, ఇదంతా కూడా దేవునికి ఇష్టం లేదని ఎవరు గ్రహించారంటే పేతురు గారు గ్రహించారు. పేతురు గారు గ్రహించిన తర్వాత ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. మరి గారింటికి వచ్చారంటే ఎవరు? పేతురు గారు. అక్కడ సుమారుగా అక్కడ అనేకులు కూడి ప్రార్థన ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? పేతురు గారి కోసం ప్రార్థన చేస్తారు. అతడు తలవాకిట తలుపు తడుచు ఉండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఆమె పేతురు స్వరం గుర్తుపెట్టి, పేతురు గారి స్వరం గుర్తుపెట్టి ఏం చేసిందో సంతోషం చేత తలుపు తీయక లోపల పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నానని తెలిపాను. అంటే తలుపు ఇంకా తీయకుండానే ఆ తలుపు తీయండి అని తలుపు కొడుతున్నాడట. ఇలా తలుపు కొడుతుంటే అంటే రోదే అనే చిన్నది పేతురు గారు వాయిస్ గుర్తుపెట్టిందంటే పేతురు గారిని ఎంతలా ఫాలో అయి ఉంటుందో మనకు అర్థం కావాలి. మనం కూడా ఎవరైనా ఒక సేవకుడు మనం ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ స్వరాన్ని మనకి గుర్తుంటుంది. ఆ స్వరాన్ని బట్టి ఆ స్వరం ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నప్పుడు పలానా వ్యక్తి అని మనకి ఎలాగైతే ఐడియా వస్తుందో, ఈ రోదే అనే చిన్నది కూడా పేతురు గారి స్వరాన్ని గుర్తుపెట్టి తలుపు తీయకుండా మరలా ఇంట్లోకి వెళ్ళిపోయి యోహాను గారి తల్లి దగ్గరికి వెళ్ళిపోయి పేతురు గారు వచ్చారు అని చెప్పిందంట. అందుకు వారు నువ్వు పిచ్చిదానివి, అయితే తాను చెప్పిన నిజమని ఆమె దృఢంగా చెప్పినట్టు వారు అతని దూత అనేది పేతురు ఇంకాను తోడు అని ఆ చిన్నది చెప్తున్న మాట వీళ్ళంటలేదు. ఎందుకంటే పేతురే ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన గురించి మేము ప్రార్థన చేస్తుంది, అతను ఎలాగ వస్తాడే పిచ్చిదానా అనేసి తిడుతున్నారు ఎవరిని? ఆ చిన్నదాన్ని.
కాదు నిజమమ్మా, నిజం నాన్న అనేసి ఆ చిన్నది వాళ్ళందరూ చెప్తేనే వింటలేదండి. అప్పుడు కింద ఇంకా గట్టిగా కొడుతున్నారు పేతురు గారు తలుపులు. ఇలా తలుపు కొడుతూ ఉంటే పేతురు ఇంకనూ తట్టుచునగా వారు తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతి నొందిరి. అది ఎవరో కొడుతున్నారు, తలుపు కొడుతున్నారు, నడండి అని చెప్పి ఆ తలుపు తీసినాడు. పేతురు గారు చూసిన వెంటనే షాక్ అయిపోయారంట. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇలా షాక్ అయిపోయినారు. అతడు ఊరకుండడి వారికి సైగ చేసి మాట్లాడకండి అని సైగ చేసి లోపలికి వెళ్ళాడంటే పేతురు గారు లోపలికి వెళ్తారు. ఏం జరిగింది? ప్రభువు తనను ఎలాగైతే చేరసాలని ఎలాగ తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబునకును సహోదరులకు ఈ సంగతులు తెలియచేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాడు. ఆయన అంటే యోహాను గారి ఇంటిగా నుంచి అంటే మార్తా గారి ఇంటికి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. తెల్లవారుగానే పేతురు ఏమాయనో అనే సైనికులు కలిగిన గలిబిలిని ఎంతంత కాదు. అంటే ఎంత విచిత్రం అంటే కొంతమంది సైనికులు ఉండగా ఈ సైనికుల మధ్యలో నుంచి పేతురుగా రావడం మామూలు విషయం కాదు. ప్రభుదూత కనబడడం మామూలు విషయం కాదు. ఈ ప్రభుదూతను బట్టి వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక ఏంటి మనకి ఎంత వింత ఏంటి అని వీళ్ళందరూ కూడా సైనికులు అందరూ కూడా ఆశ్చర్యపోయారంట. వీళ్ళంతా ఆశ్చర్యపోయి హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతను కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించాను. అంటే ఎవరైతే కాపలా కాసిన వారిని యొక్క నిర్లక్ష్యం వలన పేతురు బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి వారందరిని చంపేయండి అని ఆజ్ఞాపించాడట. అటు తర్వాత హేరోదు యోదయ నుండి కైసరికి వెళ్ళి అక్కడ నివసించాను. హేరోదు యోదయ ప్రాంతం విడిచిపోయి కైసర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడట. నెక్స్ట్ తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారి ఏక మనస్సుతో రాజునద్దకు వచ్చి జాగ్రత్త వినండి. రాజునద్దకు ఏ రాజు? హేరోదు రాజు దగ్గరికి కొంతమంది తూరీయులు సిదోనీయులు ఈ రెండు ప్రాంతాల వారికి ఇతనంటే పడదు. ఎవరంటే హేరోదు మహారాజు అంటే పడదు. కాబట్టి చాలా తెలివితో వీళ్ళు ఏం చేశారంటే అంతఃపురానికి వచ్చి పై విచారణకర్తకు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని, అంటే ఎవరైతే పై విచారణకర్త అంటే రాజుగారి తర్వాత పై విచారణకర్త ఉంటాడో ఆయన పేరు బ్లాస్తు. నీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు రాజుగారిని ఏదో చేద్దాం, చంపేద్దాం, కాబట్టి కొంచెం మీరు మాతో పాటు కోఆపరేట్ చేయండి అనేసి తూరీయులు సిదోనులు వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే ఈ రెండు ప్రాంతాల వారు బ్లాస్తుతో జాగ్రత్తగా కొమ్మక్కయ్యి రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి దగ్గరికి వచ్చి ఏం జరిగేది? భగవంతం బ్లాస్తును తమ పక్షంగా చేసి సమాధాన పడవని వేడుకుంటారు. అప్పుడు ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశం నుండి గ్రాసము వచ్చి ఉండట ఆ టైంలో. తర్వాత ఏం జరిగింది? నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుని వారి ఎదుట ఉపన్యాసం చేస్తున్నాడు. ఎవరు? రాజుగారు ఉపన్యాసం చేస్తుంటే జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు. అంటే రాజుగారు ఉపన్యాసం ఇస్తూ ఉండగా ఆ ఉపన్యాసానికి ఆ ప్రసంగానికి అక్కడ ఉన్న జనులందరూ అన్నారంట, అమ్మో ఇది రాజుగారు మాట్లాడుతున్న విషయం కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు అనేసి రాజుగారిని పొగిడేశారంట జనులు. ఇలా జనులు పొగుడుతూ ఉంటే అతడు దేవుడిని మహిమ పరచనందున ఇది నేను మాట్లాడుతుందిరా దేవుడు కాదురని అన్నందుకు వెంటనే ప్రభువు దూత అతను మొత్తాను. ఎవరు మొత్తింది? హేరోదు మహారాజుని మొత్తింది. హేరోదు మహారాజుని ఎప్పుడైతే మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. అర్థమవుతుందా? అంటే రాజు అయినటువంటి హేరోదు ఇది దైవస్వరమే కాదు, మానస్వరం కాదు, ఇది దైవస్వరం అని వీళ్ళందరూ మాట్లాడినప్పుడు నేను దేవుని కాదు, నేను రాజు అని చెప్పలేనందుకు ఆ రోజు ప్రభుదూత ఏం చేశాడంటే ఇతను మొత్తిందంట రాజుని మొత్తిన వెంటనే అతడు పురుగులు పడి చచ్చిపోయాడు. ఎవరో? హేరోదు రాజు. దేవుని వాక్యం ఇంకా ప్రమాణం వ్యాపించెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అని మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ముగించుకుందాక అంటే యెరూషలేము అనే ప్రాంతంలో అంటే వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఎవరు? బర్నబా గారు సౌలు గారు అంత్యోక్య ప్రాంతం నుంచి తెచ్చారు కదా, సహాయం తెచ్చారు. ఆ ధన సహాయం కావచ్చు, వస్తువులు ఏం తెచ్చారో మనకు తెలియదు. ఆ సహాయం తెచ్చిన తర్వాత సంఘంలో కొన్ని రోజులు ఉండిపోయారు. ఈ కొన్ని రోజులు ఉండిపోయిన తర్వాత బర్నబా గారు సౌలు గారు ఏమనుకున్నారు, సరే మార్కు ఉన్నాడు కదా, మార్కు కూడా ఎంగేజ్లో ఉన్నాడు, మార్కు కూడా వాక్యం అవసరం, మనం కూడా మార్కును కూడత తీసుకుని వెళ్ళి ఇతడు కూడా దేవుని యొక్క వాక్యం చెప్తాడు అనేసి ఇప్పుడు మరలా వీళ్ళు ఏం చేశారంటే అంత్యోక్య ప్రాంతానికి మార్కును కూడత తీసుకుని వెళ్ళారు. ఇది 12వ అధ్యాయం యొక్క వివరణ మాటల.
ఇది సుమారుగా మనకి 12వ అధ్యాయాల యొక్క వివరణ పూర్తయింది. ఎంతమందికి అర్థమైందండి? త్వరగా చెప్పండి, ముగించుకుందాక అయిపోయింది. సుమారుగా చెప్పాలంటే వరుసగా చెప్పడం వలన దేవుని కృపను బట్టి నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నా. మొదటి అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు మన వివరణ పూర్తయిపోయింది. ఇక్కడి నుంచి 13 నుంచి సుమారుగా చాలా అధ్యాయాలు మనకి మ్యాప్ నుంచి చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నా. దేవుని చిత్తమైతే మ్యాప్ ద్వారా కూడా మీకు వివరించే ప్రయత్నాలు నెక్స్ట్ పార్ట్ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను 13వ అధ్యాయం నుంచి. ఒకవేళ మరలా చెప్తున్నా, ఒకవేళ ఎవరికైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి. మీరు కాల్ చేసి మాట్లాడితే, మీరు ఒకవేళ కాల్ చేసినా వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చేసినా నేను మీకు సమాధానం చెప్తాను. కాబట్టి మీకు ఒకవేళ దేవుని చిత్తమైతే ఇంకా మీకు లోతైన విషయాలు మీకు తెలియాలని ఆసక్తి ఉంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు అందరికి తెలిసిందే. ఒకవేళ దేవుని చిత్తమైతే లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ గండేపల్లి అని ఉంటుంది. ఒకవేళ ఒకసారి వెయిట్ చేయండి. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ మరలా చెప్తున్నా, 9959591073. మళ్ళీ చెప్తున్నా, 9959591073. ఒకవేళ మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తర్వాత ఇప్పుడు పెట్టింది చూడండి, అది నా యూట్యూబ్ ఛానల్, నా పర్సనల్ది. ఇది దండయాత్ర అనేది మీ క్విజ్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా కూడా గోపాల్ అని అండర్లోనే ఉంటుంది. దీనికి నాకు సంబంధం లేదు. కాబట్టి ఒకవేళ మీకు ఇంకా బైబిల్లో నాలెడ్జ్ సంపాదించుకోవాలన్నా, దేవుని గురించి విషయాలు తెలుసుకోవాలన్నా, పుస్తకాల మీద అవగాహన, పాత నిబంధన గ్రంథాన్ని ఎలా చదవాలి, ప్రతిదీ కూడా వివరణ అందులో మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకవేళ లేఖనాల మీద అవగాహన కోసం ఒకవేళ తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే అప్పుడు మీకు ఆర్డర్ పెట్టినటువంటి ఆ యూట్యూబ్ లింక్ ఏదైతుందో అది నా ఛానల్. సబ్స్క్రైబ్ అయితే చేయకండి, ఒకవేళ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు జ్ఞానం అనేది అవసరమైతే ఛానల్ ఫాలో అవ్వండి. దేవుని చిత్తమైతే మరలా మనం అందరం కలుసుకుందాం. ఒకవేళ దేవుని చిత్తమైతే మళ్ళీ అపోస్తల కార్యములు 13వ అధ్యాయం నుంచి దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నాలు కూడా చేస్తాను. మరలా చెప్తున్నా, అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నా. సుమారుగా 12 అధ్యాయాలు వివరించేసాం. మరలా మీకు 8 రోజుల సమయం ఉంది. దీన్ని పూర్తిగా చదవండి. 12 అధ్యాయాలు పూర్తిగా చదువుకోండి, బాగా రాయండి. ఒకవేళ డౌట్లు ఉంటే కాల్ చేయండి. మీకు దేవుని చిత్తం అయితే మనం అందరం మరలా కలుసుకుందాం. ఒకవేళ మరలా కలుసుకుంటే 13వ అధ్యాయం నుంచి, అంటే పార్ట్ 2, అంటే పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్లో. పార్ట్ 1, పార్ట్ 2ను కూడా త్వరగానే మీ అందరికీ వివరించే ప్రయత్నాలు కూడా చేయడానికి దేవుడు నాకు సమయాన్ని ఇవ్వాలని ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మా సంఘం ద్వారా కూడా అనేకమైన సంగతులు మా సంఘంతో మాట్లాడడానికి మీ అందరూ కూడా మా సంఘాన్ని గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా సంఘము అభివృద్ధి చెందాలని, మా ఆరోగ్యం కొరకు మీ అందరూ కూడా అంతిమ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మరొక మాట ఏంటంటే, ఇంకా ఎవరైనా ఈ అపోస్తల కార్యములు పార్ట్ 1 ఎగ్జామ్ రాయడానికి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారు వారందరికీ చెప్పండి, రాయడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే బహుమతులు కూడా ఉన్నాయి, ఆత్మీయ బహుమతులు ఉన్నాయి, మనీ రూపేణ కూడా బహుమతులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎంతమంది అయితే రాస్తారో అంతమంది కూడా, ఎందుకంటే ఓపెన్ చెప్తున్నానండి, ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఆ ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు ఎగ్జామ్కి సరిపోదో నాకు తెలియదు. కానీ ఆ భారం అంతా నీ మీద పడుతుంది, నీ గోపాలని మీద. మరి దేవుడు తనకి ఇచ్చినటువంటి తలాంతును బట్టి మరి సరిపోవట్లేదు నాకు తెలియదు. కానీ మీ వంతు మీరుగా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ఈ అపోస్తల కార్యాలు పార్ట్ 1, పార్ట్ 2 రాయించడానికి ప్రయత్నాలు చేయండి. ఫీజు కూడా చెల్లించండి అందుబాటులో ఉన్నవారు. ఎందుకంటే కొంతమంది ఫీజు చెల్లించట్లేదు నాకు తెలియదు. కానీ మన ఫీజు చెల్లించి దాన్ని రాయడం వలన అన్నీ కూడా కొంచెం ధన రూపాయన మనం ఇవ్వడానికి కూడా ఆసక్తి. ఎందుకంటే సుమారుగా 41,000 రూపాయలు ఆ ఎగ్జామ్కి ఖర్చు పెడుతున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 కూడా 41 రూపాయలు, సుమారుగా 82,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 82,000 రూపాయలు తీయాలంటే
మనం చెల్లించే ఫీజుని బట్టి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్ రాసేవారు ఫీజు చెల్లిద్దాం. ఇంకా ఎవరైనా మన ఫ్రెండ్ సర్కిల్లో ఫ్రీగా ఉన్నవారు కూడా మీరు వాక్యం చెప్పండి. వాక్యంతో పాటు ఇలా ఎగ్జామ్ రాయి, మన ఆధ్యాత్మిక స్థితులు బాగుంటుంది, ఆధ్యాత్మిక పరిస్థితులు బాగుంటాయి అని వారికి చెప్పడం వల్ల కూడా ఇది కూడా ఒక సువార్తే. అందరికీ అర్థమవుతుందా? వారు కూడా ఏం చేస్తారంటే సువార్తను అంటే ఈ అపోస్తులుగా మరలా చదువుతారు. అలా చదవడం వల్ల సువార్తను ప్రకటించడం అవుతుంది. ఆధ్యాత్మికంగా వారు ఆనాటి కాలంలో సంఘం ఎలా ఇబ్బంది పడిందో వారికి కూడా మరొకసారి జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి మీ వంతు మీరుగా అందరూ కూడా ఎగ్జామ్ రాయండి. మీతో పాటు మిగిలిన వారు కూడా ఎగ్జామ్ రాయించడానికి కూడా ప్రయత్నాలు చేయండి. దేవుడు మిమ్మల్ని మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరలా చెప్తున్నా, ఒకవేళ ఏమైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. దేవుడు మనందరినీ జ్ఞాపకం ఉంచుని దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళడం కాక. ఆమెను చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థన కూడా. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు అపోస్తల కార్యములు 12 అధ్యాయాలు మేము వివరించుకున్నాం తండ్రి. మీ కృపను బట్టి 5 పార్ట్లు ఈ బైబిల్ స్టడీ పరంగా తండ్రి. మరి ఎంతమందికి ఈ 12 అధ్యాయాలు అర్థమయ్యాయో అర్థం కాలేదు నాకైతే తెలియదు. కానీ తండ్రి మీ కృపను బట్టి మీరు మాకిచ్చినటువంటి ఉద్దేశాలు, మొదటి శతాబ్దంలో సంఘం ఎంత బాధపడిందో, ఏ విధంగా డెవలప్ అయిందో, డెవలప్ అయిన తర్వాత సాతానుడు ఎలాంటి గలిబిలు సృష్టించాడో, గలిబిలు సృష్టించిన తర్వాత మరలా వారు ఎలా నిలబడ్డారో, ఇలాంటి సంగతులన్నీ తండ్రి లేఖనాలు పొందుపరిచారు. అందరి నిమిత్తం మీకు వందనాలు. ఇంకా తండ్రి మీ చిత్తమైతే మీ పిల్లలకి మిగిలినటువంటి పార్ట్ 2 ఎగ్జామ్లో ఉన్నటువంటి 13వ అధ్యాయం నుంచి ఉన్నటువంటి భాగాలు కూడా మీ పిల్లలకి వివరించే భాగ్యాన్ని నాకు దయచేయండి. సమయాన్ని మేము ఉపయోగించుకుంటూ సద్వినియోగపరుచుకుంటూ మీ యందు భయంతోనూ భక్తితోనూ తండ్రి మా జీవితాల్లో ఉండడానికి సహాయం దయచేస్తా కోరుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు మీ మాటలు విన్నా మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచండి, స్థిరపరచండి. ఇంకా వారిలో ఏవైతే తండ్రి పాపపు ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ తీసివేసి మీ సువార్తను ఎలా ప్రకటించాలి, మీ యందు విశ్వాసులకు ఎలా నిలబడాలి, సువార్తను ప్రకటించిన తర్వాత సువార్త ద్వారా ఎంతమందికి బాప్తిస్మాలు ఇవ్వాలి, వారికి తండ్రి నీ రక్షణ ఆనందాన్ని కలగచేసే భాగ్యాన్ని మీరే వారికి దయచేయండి. అలాగే తండ్రి మరి ఇప్పటి వరకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న గోపాలని నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం. అన్నికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఇచ్చిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగాను ఇలా ఇబ్బందులు ఉన్న తండ్రి మీరే అన్నికి తీసివేసి అన్నిటి విషయాల్లో మీ ప్రేమ, మీ కరుణ, మీ కృపను చూపించండి. వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరొకసారి మీ సన్నిధిలో గడపడానికి సహాయంను దయచేస్తారని కోరుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకునిచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే మరొకసారి మనం అందరం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.